జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా అశేషమైన అభిమానులను సంపాదించుకుని సినిమా పరిశ్రమలో కూడా తనదైన ఒక ప్లేస్ని నిర్మించుకుని ఇప్పుడు ప్రస్తుతం హీరోగా ఇంట్లో చెప్పొచ్చావా? లేదన్నా, ఊరు మొత్తానికే చెప్పొచ్చిన. రాముడి చేయి కూడా పెద్ద పెద్ద ఋషులను తాకలేదు, చిన్న ఉడత పిల్లని తాకలేదు. ఏమో నీ రాత ఎలా రాశాడు. ఇన్ని సంవత్సరాలు పట్టింది మీ ముందు ఇలా కూర్చొని ఇలా మిమ్మల్ని నేరుగా చూడటం. రేపటి రోజులు రాబోయే రోజులు అన్నీ మీవే. ఎందుకంటే ఎప్పటికప్పుడు సినిమా ఇండస్ట్రీకి మీలాంటి న్యూ టాలెంట్ రావడం వల్లే సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు జీవనదిలా ప్రవహిస్తుంది. నా ప్రయాణం వెళ్తున్న టైంలో ఇలాంటి ఒక చిన్న స్టూడియోలో ధనరాజు గారు నన్ను చూశారు. చూసి భలే చేస్తున్నావయ్యా నువ్వు, ఇట్లా జబర్దస్త్ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది, నువ్వు రా అని చెప్పి, సరే 100 మంది చెప్తారే మనకి ఏముంది అని మళ్ళీ వరంగల్ వెళ్ళిపోయా. వెంటనే ధనరాజు గారు ఫోన్ చేసి, ఈ అబ్బాయి బాగా చేస్తాడు, రాజుబాబులా ఉంటాడు, ఇటు రాజుబాబు మిమిక్రీ బాగా. నన్ను ఫస్ట్ రాజుబాబు గారు మిమిక్రీ వల్లనే ధనరాజు గారు ఎంచుకోవడం జరిగింది. ఇదిగో నీళ్ళుంటే వస్తావా చచ్చినవాడా, అడుక్కు తినేవాడికి నీళ్లు పోయడం ఏంట అంటే, అడుక్కు తినేవాడు నీళ్లు పోసుకోవడం, అడుక్కు తినేవాడి పల్ల నీళ్లు పోసుకోవడం నా కోసం ఏవత్తు మణికొండకి ఇండస్ట్రీ మొత్తం వచ్చింది. 7 ఏళ్ల క్రితం మణికొండలు సరిగ్గా రోడ్లు లేవు, కార్లన్నీ స్తంభింపైతే పోలీసులు వచ్చారు. 4 కార్లలో నా ఇంటికి పోలీసులు వచ్చారు. ఏంటండి ట్రాఫిక్ జామ్ అంటే, మళ్ళీ నేను ఎస్ఐకి ప్రోటోకాల్ పెట్టించినాను. నా ఇంటికి బ్రహ్మానందం, నా ఇంటికి వేణుమాధవ్ గారు రావడం ఏంటి, నా ఇంటికి తారలంతా దిగి వచ్చిన వేళ అనే ఒక పదం ఉంటుంది. ఆ పదానికి నిశ్చేష్టులై ఎప్పుడు జరగని విధంగా 3.5 గంటలు ప్రసాద్ ల్యాబ్లో హోల్డ్ చేసి పెట్టారు కెమెరా. నేను పిలిచిన గెస్టులు రాలేదు, నేను పిలిచిన వ్యక్తులు లేరు, నేనుంటా పదా అని అక్కడ దాకా వచ్చినప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ లేరు. ఇది కేసీఆర్ అని టైటిల్ పెట్టినప్పుడు, కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు, కేసీఆర్ పవర్లో ఉన్నప్పుడు రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పవర్లోకి వచ్చి, కాంగ్రెస్ పవర్లోకి వచ్చిన టైంలో రిలీజ్ అవుతుంది. ఆ క్లాష్ ఏం రాలేదా? 22వ తారీఖు అందుకే రేవంత్ రెడ్డి గారిని పర్సనల్ గా నేను మీట్ అయ్యి వారికి నా మొదటి టికెట్ అమ్ముతున్నాను. వారికి నువ్వు మామూలుడివి కాదు, నన్ను ఇస్తున్నా. ఆయనకి కేసీఆర్ పేరు, ఒక ఉద్యమ నాయకుడు, ప్రపంచవ్యాప్తంగా ఆ పేరుకి నేను అన్నా ఆయనకి, నీకెందుకు ఇస్తా, చూస్తే ఎంతున్నావు, నువ్వు కామెడీ సినిమాలు చేసుకోపో అన్నారు. సార్ ఎవరు? హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఇప్పుడు ఇక్కడున్న మనతో పాటు స్టూడియోలో ఉన్న ఈ గెస్ట్ 100% పేరు చెప్పిన విజువల్ చూసినా కూడా ఎంత స్పెషల్ గెస్ట్ మీకే అర్థమవుతుంది. జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా అశేషమైన అభిమానులను సంపాదించుకుని సినిమా పరిశ్రమలో కూడా తనదైన ఒక ప్లేస్ని నిర్మించుకుని ఇప్పుడు ప్రస్తుతం హీరోగా ఒక సినిమా ద్వారా, అదే రేపు 22వ తారీఖున రిలీజ్ కాబోతోంది 2 తెలుగు రాష్ట్రాల్లో. సినిమా పేరు కేసీఆర్, కేశవచంద్ర రమావత్. ఆ సినిమాతో పాటు హీరోగా ఇంట్రడ్యూస్ అవుతూ మీ అందరి ముందుకి రాబోతున్న ఈ స్పెషల్ గెస్ట్ పేరు జబర్దస్త్ రాకేష్. రాకేష్కి వెల్కమ్ చెప్దాం. వెల్కమ్ రాకేష్. నమస్కారం స్వామి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. చాలా ఆనందం. ముందుగా ఇన్ని సంవత్సరాలు పట్టింది మీ ముందు ఇలా కూర్చొని ఇలా మిమ్మల్ని నేరుగా చూడటం. మీరు మమ్మల్ని ఇలా ఆహ్వానించి ఇలా చక్కగా మాలాంటి కళాకారులను కూడా ఎంకరేజ్ చేస్తున్నందుకు ఫస్ట్ మీకు, మీ సీనియారిటీకి, మీ మంచి మనసుకి ధన్యవాదాలు. హిట్ టీవీకి కూడా థ్యాంక్స్. అయ్యో, అది బలివడివే. ఇప్పుడు మీరందరూ గ్రోయింగ్ టైట్స్ ఫిల్మ్ ఇండస్ట్రీలో. రేపటి రోజులు రాబోయే రోజులు అన్నీ మీవే. ఎందుకంటే ఎప్పటికప్పుడు సినిమా ఇండస్ట్రీకి మీలాంటి న్యూ టాలెంట్ రావడం వల్లే సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు జీవనదిలా ప్రవహిస్తుంది. లేకపోతే ఇది ఎప్పుడో ఎండిపోయి ఉండేది ఒక తరంతో ఆగిపోతే. కాబట్టి మీ కొత్త తరానికి ఎప్పుడు మేము ఆహ్వానం పలుకుతాం. అందులో నీలాంటి ప్రతిభావంతులు, నీలాగా కష్టపడి కృషి చేసి ఒక కమిట్మెంట్తో సినిమా ఇండస్ట్రీలో, మీడియాలో నిలబడ్డ వాళ్ళకి ఎప్పుడూ సినిమా పరిశ్రమ కానీ, నాలాంటి వాళ్ళు కానీ ఎప్పుడు ఆహ్వానం పలుకుతారు. స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే, జబర్దస్త్ ప్రోగ్రామ్ అనేది ఒక
వైడ్ స్ప్రెడ్ పాపులారిటీ ఉన్న ప్రోగ్రామ్ అది. స్వామి మామూలు ప్రోగ్రామ్ కాదు. జబర్దస్త్ అంటే ఈ రోజున ఎంతమంది వచ్చారు జబర్దస్త్ నుంచి? అవును ఒక హైప్రాది అక్కడి నుంచే వచ్చాడు, గెటప్ సీన్ అక్కడి నుంచే వచ్చాడు, చాలామంది ఈ రోజున పాపులారిటీ ఉన్న వాళ్ళందరూ కూడా. అసలు నీకు జబర్దస్త్ అన్నది నీకు ఏ విధంగా నీకు ఒక బేస్గా నువ్వు నిలబడడానికి కానీ లేకపోతే 10 మందిలో గుర్తింపు పొందడానికి అఫ్ కోర్స్ జబర్దస్త్ కారణం అనుకో, బట్ దాని మీద ఆ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళడానికి నీకు ఏ రకంగా నీకు అవకాశం దొరికింది? అది ముఖ్యంగా ఇది నేను ప్రస్తావించినప్పుడు ముందుగా నేను చెప్పుకోవాల్సిన పేరు ధనరాజ్ గారి పేరండి. నేను ధనరాజ్ గారి దగ్గర అసిస్టెంట్. నేను ముందుగా నా వరంగల్లో స్టార్ట్ అయ్యి నా ప్రయాణం డిప్లొమా ఇన్ మిమిక్రీ ఇన్ కాకతీయ యూనివర్సిటీ నాది. మిమిక్రీ కళాకారుడుగా నా ప్రస్తావన అక్కడ మొదలైనప్పుడు నేను ఇంటర్తోనే ఆపినప్పుడు కొంచెం మా వాళ్ళు ఇంకేదైనా చదివితే బాగుంటుందిరా, బాగుపడరా 4 మాటలు. మా దాంట్లో ఇంకొంచెం స్ట్రిక్ట్గా ఉండేది. మా అమ్మగారు బ్రాహ్మణ వంటలు చేస్తూ ఉంటారండి, అందరి ఇళ్ళలో వంటలు చేస్తూ ఉంటారు. ఆవిడ ఎప్పుడు నన్ను అడగలేదు ఏం చదువుతున్నావు ఏంటి అనేది. నాకైతే ఆమె అయితే ప్రస్తావన ఎప్పుడు నన్ను ఇబ్బంది పెట్టేది అయితే కాదు. వంటలు చేస్తుంటే మీ అబ్బాయి ఏం చేస్తూ ఉన్నాడంటే 10th చదివాడండి, ఇంటర్ చదివాడండి, మా వాడు మిమిక్రీలు చేస్తూ ఉంటాడని గర్వంగా చెప్పేది. ఈ 10th ఈ చదువులు పక్కన పెడితే మా వాడు మిమిక్రీ ఆర్టిస్ట్ అని మా అమ్మ నన్ను భుజం వేసుకొని ఒక ప్రచార విధంగా నన్ను ముందుకు తీసుకెళ్ళేది. ఎక్కడ అడిగినా కూడా నాకు పిఆర్ఓ మొదటి తల్లి నా తల్లి నాకు పిఆర్ఓ అయిపోయింది. ఏం చేస్తాడు మీ అంటే మా వాడు మిమిక్రీ చేస్తాడండి అని. ఇంకొక ఆ టైంలో అయితే ఇంకొకళ్ళు ఏం చేస్తున్నాడంటే మా వాడు పాలిటెక్నిక్ అని బీటెక్లు అని, ఆ రోజుల్లో ఇంజనీర్లు అంటే చాలా దుమ్ములేగిపోయేటువంటి ప్రచారం ఉంది వాటికి. ఏమన్నా సాఫ్ట్వేర్, ఎవరిని ముట్టుకున్న సాఫ్ట్వేర్ వేరు 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 కాండాలు వేర్లు దుంపలు వేర్లు కాండాలు దుంపలు ఉండేవి. కానీ నేను ఇంకేదో ఇంకా మాది మా అమ్మగారు ఒక్కరే నన్ను పెంచారు. భుజ స్కంధాల మీద పాప మా ఇద్దరిని, నన్ను మా తమ్ముడిని. ఇది ఇంకా మా కుటుంబం కొంచెం ఆదరణ ఉన్నప్పటికీ ఇలాంటివి లేరు అన్నప్పుడు కొంచెం దూరం చేయటము, ఫంక్షన్లు పిలకపోవటం, అలా మేము కుటుంబానికి దూరంగా ఉండటం కూడా తాత్కాలికమైనప్పటికీ ఎప్పుడు మాకు ఆ బాధను కానీ ఆ వ్యక్తిత్వాలు కానీ లేకపోతే ఏది కూడా మా దరిదాపుల్లోకి రాకుండానే వారే మమ్మల్ని సంరక్షించి అవన్నీ చేశారు చక్కగా. ఓకే. ఈ కళ నేను అంటే నాకు మిమ్మల్ని దూరం పెట్టడానికి కారణం అవి వ్యక్తిగత కారణాలు అయి ఉండొచ్చు, కుటుంబ కారణాలు అయి ఉండొచ్చు, మా డబ్బు మెయిన్ ఎక్కడైనా గురించి ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అన్నట్టు పెద్ద మాట అది. మన ఏదో పెద్దవాళ్ళు అన్నట్టు మన దగ్గర డబ్బు ఉంటేట లోకం నవ్వుతుంది, మనం డబ్బు ఉండి కూడా ఏడుస్తే లోకం ఏడుస్తుంది. మన దగ్గర డబ్బు ఉంటే మనం ఏం చేస్తే అది ఉంటుంది. పెద్ద ఆయన రాశాడు కదా, నేను పుట్టాను ఈ లోకం పుట్టింది, నేను ఏడ్చాను ఈ లోకం ఏడ్చింది, నేను నవ్వాను ఈ లోకం నవ్వింది, నాకు ఇంకా ఈ లోకంతో పని ఏముందంటే డబ్బు ఉంటే లోకం ఇదం జగత్ అన్నట్టుగా ప్రవర్తించే విధానం అది. కానీ నాకు మిమిక్రీ అనేది నాకు ఒక ప్రత్యేక స్థానాన్ని, మా కుటుంబంలో ఒక ప్రత్యేక స్థానాన్ని, నేను తినే ఒక ప్రతి మెతుకు మీద మిమిక్రీ అని ఒక 3 పదాలని నన్ను స్థిరస్థాయిగా నీకు ఒకటి ఇచ్చాడు, నాకు ఇచ్చి దేవుడు నువ్వు దీంతో బతకరాని పంపించాడు రోడ్డు మీదకి నన్ను. మిగతా మా దాంట్లో అయితే నీకు బొట్టు పెట్టి జన్యం వేసి బతకరా బాబు ఏదో గుళ్ళో అంటూ ఉంటారు, అంటే సామెతగా. అలా నాకు మిమిక్రీ బొమ్మ పట్టుకొని వెంట్రులాక్విజం చేస్తూ డిప్లొమా ఇన్ మిమిక్రీ నేను నేర్చుకొని అక్కడ మళ్ళీ ఇంటర్ అటు ఇటుగా డిగ్రీ డిస్కంటిన్యూ చేసేసి ప్రయాణం ఇక్కడికి వచ్చిన తర్వాత వెంట్రులాక్విజం అవన్నీ కోర్సులు గట్ట చేయడానికి డబ్బులు కావాలి కదా, చాలా కావాలి. మరి ఎలాగా స్వతహాగా నేను లేఖలవ్య ఇన్స్టిట్యూషన్ అని చెప్పుకోవచ్చు. నేను ఈ రోజుకి ఆ ప్రస్తావన వచ్చినప్పుడు చెప్తాను, ఆమె డిప్లొమా ఇన్ మిమిక్రీ కాకతీయ యూనివర్సిటీ అయితే ఆమె వెంట్రులాక్విజం US లో కూడా నేను వెంట్రులాక్విజం ప్రదర్శన చేసిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు మిమిక్రీ శ్రీనివాస్ గారికి నేను ఏకలవ్య శిష్యుడిని. మిమిక్రీ శ్రీనివాస్ గారు వెంట్రులాక్విజం లో మన భారతదేశంలో చాలా పేరెన్నికగన్న వ్యక్తి MM రాయ్ గారు అని ఉన్నారు భారతదేశంలో. దాని తర్వాత దాని ప్రాచుర్యానికి కానీ అలాంటి ఒక కళ ఉంటుందని కానీ తీసుకొచ్చింది మాత్రం కేవలం మిమిక్రీ శ్రీనివాస్ గారు మాత్రమే. ఆయనకి నేను చూస్తూ అప్పట్లో ఈ మీడియాలు కానీ ఇవి కానీ ఏమి లేవు గురుగారు, ఏమున్నాయి, కేవలం ప్రచార మాధ్యమానికి కేవలం వాటిని వాడేవారు. వార్తా పేపర్ కానీ ఆంధ్రజ్యోతిలో కానీ ఈ కార్యక్రమం ఈ రోజు ఉంటుంది. వరంగల్లో పబ్లిక్ గార్డెన్లో మిమిక్రీ శ్రీనివాస్ గారి ప్రదర్శన 5 నుంచి 6:30 గంటల వరకు ఉండేది. చూసుకుంటే వెళ్ళిపోతే చాలు. అదే నగరంలో ఈనాడు అనేది ఉండేది. అది డెఫినెట్లీ నేను ఫాలో అయ్యేవాడిని గ్రంథాలయానికి వెళ్ళి. ఏంటి నగరంలో ఈనాడు ఏమున్నాయి, ఇది మనకు వచ్చేది కల్చరల్, దీనికి ఫస్ట్, దీనికి సెకండ్, దీనికి థర్డ్. అలా అక్కడ ప్రయాణం నాది చెప్పి చేయకుండా ఇంట్లో నేను ఏమాత్రం కూడా ఏమవుతానో తెలియని ఒక వ్యక్తిగా నేను బయలుదేరిన ప్రయాణం దూరదర్శన్ నన్ను ఆదరించింది. కొన్ని సంవత్సరాల దూరదర్శన్లో నాకు 130 రూపాయలు ఇస్తూ పాపం ఒక వ్యక్తి ఉండేవారు శ్రీనివాస్ గారిని.
ఆయన నాకు ఏంటంటే నవ్వులు నవ్వులను కార్యక్రమంతో వెంట్రులాక్విజం ప్యారడీ గురుస్వామి గారు, నేను అలాంటి ఒక విభిన్నమైనటువంటి ఒక కళాకారులు ఒక 5 ఉండేవారు. నాకు అందులో ఒక చక్కగా చిన్న కళాకారుని కాబట్టి నాకేమో ఒక 5 నిమిషాలు పర్మిషన్ ఇచ్చి నన్ను అందులో గ్రూప్లో తోసేసేవాడు. అలాగా ఇరికించేవారు. ఆ తర్వాత నేను దేవుడు గుండు హనుమంతరావు గారి కంట్లో పడ్డం జరిగింది ఆ రోజుల్లో. ఆయన ఒక టీంని మెయింటైన్ చేసేవారు గుండు హనుమంతరావు గారు. అలా చోచోగా అన్ని అవి పెట్టి ఆయన పెళ్లిళ్ళకని పబ్బాలకని అటని ఇటని మీకు తెలుసు. అట్లా నన్ను కూడా ఆ రోజుల్లో మరి ఆయన టీంలో చేయడం అంటే అది ఒక పెద్ద తమన్ గారి టీంలో చేయనంత, ఇండియన్ టీంలో చేయనంత గొప్ప విషయం గురుగారు ఆ రోజుల్లో. అవును తెలుసు. మనకు ఆ స్థానం దక్కింది అని అంటే 4 డబ్బులు. ఇలానే నా ప్రయాణం వెళ్తున్న టైంలో ఇలానే ఒక చిన్న స్టూడియోలో ధనరాజు గారు నన్ను చూసి భలే చేస్తున్నావయ్యా నువ్వు, ఇట్లా జబర్దస్త్ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది, నువ్వు రా అని చెప్పి, సరే 100 మంది చెప్తారా మనకి ఏముంది అని మళ్ళీ వరంగల్ వెళ్ళిపోయా. వెంటనే ధనరాజు గారు ఫోన్ చేసి నన్ను పిలిపించుకొని ఆయన స్థానం, అప్పటికి ఆయన గ్రూప్లో స్థానం లేదు, పెద్ద వాళ్ళు సత్య, ఇప్పుడున్న కమెడియన్ సత్య కానివ్వండి, చెంకి నవీన్ గారు కానివ్వండి, అందరు పెద్ద కళాకారులు ఉన్నారు అందులో. కొన్ని రోజులు ఆయన దగ్గర అసిస్టెంట్గా ఉన్నా. అసలు ఏం జరుగుతుంది నా దగ్గర ఉండు నేను చెప్తాలే అన్నాడు. అసిస్టెంట్గా వాళ్ళు రాసుకోవటం, వాటర్ బాటిల్ ఇవ్వటం, వాళ్ళు ఏదైనా రిహార్సల్స్ చేస్తే వాళ్ళకి డైలాగులు అందియటం, లేకపోతే వాళ్ళు చెప్పినవన్నీ చక్కగా ధనరాజు గారు నన్ను ఒక తమ్ముళ్ళలాగా బిడ్డలాగా నన్ను చూసుకున్నాడు. దాని తర్వాత రోలర్ రఘు గారి టీంలో ఒక ఆర్టిస్ట్ తగ్గారు, నన్ను అందులోకి టక్కుని దోసేశారు. ఈ అబ్బాయి బాగా చేస్తాడు, రాజబాబులా ఉంటాడు, రాజబాబు మిమిక్రీ నన్ను ఫస్ట్ రాజబాబు గారు మిమిక్రీ వల్లనే ధనరాజు గారు ఎంచుకోవడం జరిగింది. రాజబాబు గారు పెక్యులర్ వాయిస్, చాలా కష్టం రాజబాబు గారు, రేలంగి గారు, రమణారెడ్డి గారు, అందరిది భలే చేస్తాడు, పాత కామెడియన్స్ అన్నిటిని పులుకుపుచ్చుకున్నట్టే ఉంటాడు, హావభావాలన్నిటి కూడా. అంటే వెంటనే నన్ను చేయమంటే చేస్తే రోలర్ రఘు గారు నన్ను ఆ టీంలో శాశ్వతంగా పెట్టుకున్నారు. పాపం ఆయన చూస్తే అంత ఉంటాడు, ఘటోద్గజుడు అంత హైట్, రోలర్ రఘు. నన్ను ఎక్కడ రోల్ వేస్తాడో, ఎక్కడ రోట్లు వేసి దంచేస్తారో అన్నట్టుండి భయపడేవాడిని, బిక్కుమంటూ వాళ్ళు చెప్పేది రాసుకుంటూ. అలా నెట్టుకుంటూ వచ్చిన పేరు తల్లి రోజా గారు, నాగబాబు గారి దయవల్ల ఎక్కడో నన్ను 3వ వరుసలో ఉండే వ్యక్తి, ఆ అబ్బాయి ఎవరు అని నాగబాబు గారు ఆ రోజు అడగడం. సరే ఈ అబ్బాయి మిమిక్రీ కళాకారుడు అండి అంటే ముందుకు నన్ను రంపడం, బాగా చేస్తాడంటే అప్పుడు వర్మ గారి వాయిస్ బాగా చేసేవాడిని. అలా ఆయన కంట్లో పడ్డం. ఆ రోజు ఈటీవీ దయ, మల్లెమాల దయ, జబర్దస్త్లో నన్ను ప్రోమో వేయటం, అదంతా మెల్లమెల్లగా అంచనాలుగా నన్ను ఒక టీం లీడర్ స్థాయికి నిల్చోబెట్టింది గురుగారు. ఒక స్వచ్ఛమైన హాస్యం ఏంటి అంటే నాకు పిల్లలతో చేయటం ఇష్టం, పిల్లలతో కలవడిగా ఉండటం. వెంట్రులాక్విజం అంటేనే ఒక టైప్ ఆఫ్ కిడ్స్ని అట్రాక్ట్ చేయటం ఆర్ట్. నేను క్యాన్సర్ హాస్పిటల్లో ప్రతి వారానికి ఒకసారి నాకు ప్రాక్టీస్ అవుతుంది, అలానే నేను పిల్లల్ని కూడా రంజింపజేయొచ్చు కదా అని చెప్పేసి వెళ్ళేవాడిని, ప్రతి వారం వెళ్ళేవాడిని. అక్కడ హరిత గారని ఒక ఆవిడ ఇన్ఛార్జ్ ఉండేవాడు, ఆవిడని పిలిచి ఒక 2 చాక్లెట్లు బాక్సులు ఇచ్చేది నాకు, నువ్వు ఇస్తూ వెంట్రులాక్విజం చేసేవాడిని. చిన్న పిల్లలు, లేత పిల్లలు, నరాలు కూడా దొరకని పిల్లలకి స్టిక్కర్లు వేసేసి వాటిని పెట్టేసి, లేత పిల్లలు, అప్పుడే పుట్టిన పిల్లలకి క్యాన్సర్ అని ఒక మహమ్మారి, వాళ్ళని నవ్విస్తూ ఆనందిస్తూ అట్లా నా జీవితం ఒక 3 సంవత్సరాలు గడిచింది. తెలియకుండానే ఇప్పుడు జబర్దస్త్లో నేను 13 సంవత్సరాల ప్రయాణం, సుదీర్ఘమైన ప్రయాణం నాది. ఆ జబర్దస్త్కి ఎంతోమంది వచ్చారు పోయారు, మళ్ళీ వచ్చారు పోయారు. నేను మాత్రం ఇప్పుడు జబర్దస్త్లో కొనసాగుతూ ఉన్నాను. ఈ సినిమా వల్ల బయటికి రావటం జరిగింది తప్ప ఇక ఏమీ లేదు. ఈ సినిమా పర్మిషన్ తీసుకోవాలి. జబర్దస్త్ తీసుకోవడం అంటే కొంతమంది ఎక్కువ పైకం బయట కార్యక్రమాల వల్ల వెళ్ళిపోతారు, లేదా మిగతా ఛానల్స్లో వేరే కార్యక్రమాల వల్ల వెళ్ళిపోతారు. నా మైండ్ సెట్ ఎందుకో నేను ఇక్కడ వరకే పరిధిగా ఉండవలను. అంటే నన్ను ఇన్ని రోజులు మల్లెమాల ఒక కోడి కనుక తన పిల్లల్ని కప్పి ఉంచినట్టు నన్ను అలా కప్పి ఉంచారు. నిజంగా చెప్పాలి అంటే శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఒక్కసారి అంటే ప్రతి నెల 2 లక్షలు 3 లక్షలు బ్యాంకులో ఈజీగా పడిపోతుంటాయి, ఈఎంఐలు తెలియవు, భోజనాలు అక్కడే, ఇది అయిపోగానే ఆ ఈవెంట్ అయిపోగానే మళ్ళీ జబర్దస్త్ అయిపోగానే సుమా అడ్డ అయిపోగానే మళ్ళీ శ్రీదేవి, ఏవో ఒక కార్యక్రమాలు అలా 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 నడుస్తూనే ఉంటాయి. ఎప్పుడు చూడు ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది అక్కడ. అట్లా మమ్మల్ని తెలియకుండా, కానీ ఏదైనా జబర్దస్త్కి నేను వచ్చాను, ఈరోజు నేను మీ ముందు ఇలా కూర్చోగలిగానంటే అదంతా ధనరాజు గారి పుణ్యం. అంత ధనరాజు గారి నీ నిజాయితీకి నా అభినందనలు. ఎందుకంటే చెప్పరు ఎవరు, ఒక స్టేజ్ దాటి వచ్చిన తర్వాత అది గుర్తుపెట్టుకోవడం అన్నది ఒక సంస్కారానికి ఒక ప్రతీక. ఐ అప్రిషియేట్ యూ ఫర్ దట్. ఒక మాట. రెండో మాట, మీ అమ్మగారు వంటలు చేసి, బ్రాహ్మణ వంటలు చేసి మిమ్మల్ని పోషించి, నిన్ను మీ తమ్ముడిని, నువ్వు సంపాదన పెరిగి ఆర్థికంగా నిలదొక్కుని లక్షలు చూసిన చూడడం ప్రారంభించాక అవునా
మాకు వండి పెడుతుంది తప్ప ఇంకేమీ లేదు. అందుకే నన్ను ఎవరన్నా అడిగితే మీరు ఎక్కడ ఉంటున్నారంటే మా అమ్మ నా దగ్గర ఉంటాం కదా, నేను మా అమ్మగారి దగ్గర ఉంటున్నా అని చెప్తా గర్వంగా. మణికొండలో ఇల్లు కొనుక్కొని కట్టుకున్నా నేను మీరు ఎక్కడ ఉంటారు అంటే నేను మా అమ్మగారి దగ్గర ఉంటానండి అని చెప్తా. గ్రేట్ గ్రేట్. కెన్ యూ బిలీవ్ ఇవన్నీ ఒకప్పుడు అవుట్స్కట్స్ అని, అలాగే ఇప్పుడున్న అవుట్స్కట్స్ రేపు హార్ట్ ఆఫ్ ద సిటీ అవుతాయని. మన మైరాన్ హోమ్స్ సిటీకి 4 పక్కల వేరియస్ ప్రాజెక్ట్స్ ని క్రియేట్ చేస్తోంది. మిస్ అయ్యామన్న ఫీలింగ్ ఇంకెవ్వరికీ ఉండదు. మైరాన్ హోమ్స్, ప్రిన్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్. మైరాన్ వర్క్స్ విత్ విజన్. కమ్ లెట్స్ గ్రో టుగెదర్. నువ్వు ధనరాజ్ పట్ల ఎలా ఉన్నావు అంటే తల్లి పట్ల ఎలా ఉంటావో నేను అంచనా వేయగలను. బట్ దానికి కూడా నీకు మళ్ళీ నా అభినందనలు. ఎందుకంటే కష్టపడి బయటకు వచ్చి ఒక తల్లి కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని ఆవిడని మళ్ళీ ఆవిడ కోర్స్ మా అమ్మ దగ్గర ఉంటానని చెప్తున్నావు నువ్వు, బట్ నువ్వు ఆదరించి అమ్మని మళ్ళీ దట్స్ ఎ గ్రేట్ లెసన్. ఆల్ ది జనరేషన్ కొత్త ఈ యువతరం అంతరం చూసి నేర్చుకోవాల్సిన చాలా గొప్ప జీవలక్షణం అది రాకేష్లో ఉన్నది. అండ్ ఆవిడ చాలా హ్యాపీయా నీ సక్సెస్? చాలా అంటే అంటే ఒక మనం ఊహించని దేవుడిచ్చిన ఆశీర్వాదం వల్లనే. ఒక కళాకారుడికి ఎంత ఎత్తుకుదా అంటే మనం ఎక్కడో మోతీనగర్లో, కృష్ణానగర్లో 5,000 4,000 రెంట్ కట్టుకొని నుంచి ఈరోజు జబర్దస్త్ వల్ల, నా మిమిక్రీ కార్యక్రమాల వల్ల, యావత్ భారతదేశం కానీ ప్రపంచవ్యాప్త ప్రదర్శనల వల్ల కానీ నేను ఇలా కొనసాగుతూ మణికొండలో ఒక ఇల్లు కొనుక్కునే ఇచ్చి వరకు వచ్చాను అని అంటే చాలా చాలా గొప్ప విషయం. ఇప్పుడు ఆ ఇల్లే తాకట్టు పెట్టి ఇప్పుడు నేను సినిమా. చాలా విచిత్రం రాకేష్. అంటే ఇప్పుడు నేను ఆ పాయింట్ మీదకి వస్తాను. ముఖ్యమైన పాయింట్, ఇప్పుడు ఆర్థికమైన వెనుకబాటుతనం వల్ల మీ వాళ్ళందరూ మిమ్మల్ని దూరం చేశారు. ఇప్పుడు వాళ్ళ తాలూకు రియాక్షన్స్ ఏంటి? అది నేను సాధించిన క్షణం నన్ను మళ్ళీ ఒక భావోద్రేకానికి కానీ ఇవన్నీ నరాలను లిక్కపడుస్తూ ఉంటాయి గురుగారు. నాకు ఇప్పటికీ గుర్తు ఆగస్టు 9వ తారీఖున 9 నుంచి 19 ఎందుకన్నాను అంటే ఆ రోజులు నాకు జీవితంలో మర్చిపోలేని మధురానుభూతులు మిగిల్చిన క్షణాలు. నేను కొత్త ఇల్లు కొన్నానన్న విషయం మా అమ్మగారికి కేవలం 10 రోజుల ముందే చెప్పాను. అప్పటికి ఆ ఇల్లు మొత్తం ఇంటీరియర్ గ్రేటర్ కమ్యూనిటీ, స్విమ్మింగ్ పూల్ డ్యూటీ, ఒక ఆడంబరాలు, జిమ్ ఇవన్నీ అంటే ఇవన్నీ తాత్కాలికం మాత్రమే. ఏవి కూడా మనం ఏంటని చెప్పుకోవడానికి పనికిరానివి. కానీ అది నువ్వు వచ్చిన బ్యాక్గ్రౌండ్ కి నీ సక్సెస్ కి చాలా సోమబాబు గారు అందరినీ అడిగేవారు, చాలా ఇల్లు కొనుక్కున్నారా, సైట్ కొనుక్కున్నారా అని సోమబాబు గారు అందరినీ అడిగేవారు. అదే చెప్పబోతున్నా. దానికి ముఖ్య కారణం రాళ్ళపల్లి గారు. వారి పరిచయం, వారి యొక్క సావాసంతో నేను తిన్న ముద్ద అయి ఉండొచ్చు, అన్నం అయి ఉండొచ్చు, నన్ను ఒక థియేటర్ వైపు నడిపించి మళ్ళీ నన్ను అదొక పునర్జన్మ. ఒక థియేటర్ అంటే ఇలా ఉంటుంది, నాటకాలు అంటే ఇలా ఉంటుంది, పూర్వ నాటకాలు ఇలా ఉన్నాయి, మళ్ళీ నాటకాలన్నీ రీకన్స్ట్రక్షన్ చేసి మళ్ళీ మనం చేయాలి అని ఒక ఇదిని ఆయన ద్వారా నేను సన్నిహితులు నేర్చుకుంటున్నప్పుడు ఎప్పటికైనా కళాకారుడికి ఇల్లు ఉండాలిరా, ఒక అన్నమో పచ్చడి మెతుకులో ఏవో ఒకటి అక్కడ వేసుకుని తినొచ్చు, ఇల్లు ఉండాలని నన్ను ప్రేరేపించింది మాత్రం రాళ్ళపల్లి గారు. ఆయన ఫోర్స్తోనే నేను ఇల్లు కొనడం జరిగింది. ఫస్ట్ నేను వాళ్ళ ఇంటి పక్కనే ఉండేవాడిని. వారు ఎక్కడికి వెళ్ళినా కూడా కార్లో నేనే తీసుకురావడం అభిరుచి అని ఈటీవీలో వచ్చేది, బాబాయ్ హోటల్. దాని ద్వారా మేమిద్దరం మా బాబాయ్ అబ్బాయి అని వంటల కార్యక్రమాలు, మళ్ళీ మా అమ్మకి ఇష్టమైన కార్యక్రమం నేను చేయనన్నా. అప్పటికి జబర్దస్త్లో బిజీ అమ్మా, నీకు ఏం తెలుసు అది ఇది అంటే, పిచ్చా నీకేమన్నా వంటలు అంటే ఏంట్రా, రాళ్ళపల్లి గారు ఎంతమందికి అన్నం వండి పెట్టారు నీకు తెలుసు, ఒక కమల్ హాసన్ గారు, కె విశ్వనాథ్ గారు, గొల్లపూడి మారుతీరావు గారు, ఆ షూటింగ్ జరుగుతూ ఉంటే ఆయనే చక్కగా వంట పాండి బజార్ ఆ రోజుల్లో శాలిగ్రామంలో అక్కడ భోజనం చేయాలంటే రాళ్ళపల్లి గారి ఇంటికి వెళ్ళేవాళ్ళంట. భరణి గారి దగ్గర కూర్చుంటే అన్ని చెప్పాను. భరణి తర్వాత మళ్ళీ నువ్వే, తనికెళ్ళ భరణి గారి తర్వాత మళ్ళీ నువ్వే రాళ్ళపల్లి గారి గురుత్వంలో శిష్యరికం చేసి ఇండస్ట్రీలోకి మీడియాలోకి వచ్చిన వాడి నువ్వే. ఆయన అదే అంటారు భరణి గారు, మా గురువు గారికి శిష్యుడు రా అంటే నువ్వు మాకు అమ్మ మా గురువు సమాజంలో బాబు నువ్వు అని ఎక్కడ ఎవరైనా పరిచయం అయితే కానీ మా గురువుగారి శిష్యుడు అంటే ఈడని అంటూ ఉంటే, అలాగా నాకు ఆయన దయ్య ఆ రోజు సార్. మా తల్లి ఎంత ఆనందపడిందో నాకైతే తెలియదు సార్. తల్లి కాబట్టి ఆ ఆనందం అనేది శాశ్వతం. నేను ఎక్కడో పుట్టిన ఒక వ్యక్తిని
ఎంతోమంది జీవితాలు రాళ్ళపల్లి గారు చూశారు. చివరి దశలో ఉన్నారు ఆయన. ఇంకొక 2-3 నెలల్లో ఒక లింగైక్యమవుతున్నారన్న క్షణంలో నా ఇల్లు చూసి భావోద్రేకానికి గురయ్యారండి. నేను ఆ ఫోటోలు మీకు ఇస్తాను, వీలైతే అవి ప్రచురణ చేయండి. పెట్టండి. అలా చూస్తున్నాడు ఇల్లుని, ఇలా చూస్తున్నాడు. వెంటనే అటు నుంచి బ్రహ్మానందం గారు నా ఇంటికి. ఒక్కొక్కరికి షాక్. బ్రహ్మానందం గారు ఏంటి, ఒక వేణుమాధవ్ ఏంటి, ఒక శ్రీనివాస్ రెడ్డి ఏమిటి, ధనరాజ్ గారు ఏమిటి, వేణు ఏమిటి, అటు జబర్దస్త్ సైన్యం ఏమిటి, ఇటు చూస్తే రఘుబాబు అని ఏమిటి. నా కోసం ఏవత్తు మణికొండకి ఇండస్ట్రీ మొత్తం వచ్చింది. 7 ఏళ్ల క్రితం మణికొండలు సరిగ్గా రోడ్లు లేవు, కార్లన్నీ స్తంభింపు అయితే పోలీసులు వచ్చారు. 4 కార్లలో నా ఇంటికి పోలీసులు వచ్చారు. ఏంటండి ట్రాఫిక్ జామ్ అంటే మళ్ళీ నేను ఎస్ఐకి ప్రోటోకాల్ పెట్టించి మళ్ళీ నా ఇంటికి బ్రహ్మానందం రావడం ఏంటి, నా ఇంటికి వేణుమాధవ్ గారు రావడం ఏంటి, నా ఇంటికి తారలంతా దిగి వచ్చిన వేళ అనే ఒక పదం ఉంటుంది. ఆ పదానికి నిశ్చేష్టులై నా కుటుంబ సభ్యులని కించపరచను కానీ కించపరుస్తా. ఇట్లా ఉండిపోయారు, అలా ఉండిపోయారు. ఒక్క మాట కాదు. అంటే దాన్ని ఏమంటారంటే జరగని అద్భుతం జరిగినప్పుడు ఇది కలనా వైష్ణవ మాయ అనే ఒక పెద్ద పదం వాడాలి ఈ సందర్భంలో. అది నిజమైన వైష్ణవ మాయ, శివమాయ అంట నేను ఆ క్షణంలో. అది ఇప్పటికీ నా జీవితంలో, ఇప్పటికీ నేను ఎప్పుడన్నా అనుకున్నప్పుడు నేనేం సంపాదించానప్పుడు ఆ వీడియో నేను చూసుకుంటా. ఆ వీడియో మీకు నేను పంపిస్తాను కూడా, లింక్ చూడండి. నా యూట్యూబ్ ఛానల్లో ఉంది, చంటబ్బాయి అని నా యూట్యూబ్ ఛానల్ ఉంది నాది. అందులో నేను పొందుపరిచాను దాన్ని. రాళ్ళపల్లి గారు ఎంత చక్కగా వాళ్ళందరూ కూర్చొని, రాళ్ళపల్లి గారు, నరసింహారావు గారు అని మీకు తెలిసే ఉంటుంది, సీనియర్ ఆర్టిస్ట్ అయినా, అందరూ అక్కడక్కడ కూర్చొని, నా ఇంటి స్విమ్మింగ్ పూల్ అక్కడ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ పక్కన ఒక రకంగా ఉంటుంది, అక్కడ కూర్చొని జోకులు వేసుకుంటూ ఆలి గారు, బ్రహ్మానందం గారు, రాళ్ళపల్లి గారు, మన్ని గారు అందరూ. చాలా చాలా గొప్ప సక్సెస్ రాకేష్ అది మనిషి జీవితంలో. ఎందుకంటే మీ అమ్మగారు అంత కష్టపడి మిమ్మల్ని పెంచినందుకు నువ్వు చాలా పాజిటివ్ డైరెక్షన్లో ఎదిగి మళ్ళీ ఆవిడ్ని ఒక సుస్థిరమైన స్థానంలో, బేజారు గందరగోళం రేపు ఎలాగా అన్న పరిస్థితి లేకుండా ఆవిడ్ని సుఖపెడుతున్నందుకు చాలా సంతోషం, అభినందనలు నీకు. బట్ అటువంటి ఇంటిని తాకట్టు పెట్టి సినిమా తీసేంత అగత్యం ఏమి ఏర్పడింది, అంత ఎక్సైట్మెంట్ నీకు ఎందుకు వచ్చింది నాకు అర్థం కావట్లేదు. రాసుకున్నాను సార్, నేను కథ రాసుకున్నావు, చాలా మందికి దగ్గర తిరిగాను, చెప్పాను, వెళ్ళాను, అక్కడ దాకా వెళ్తున్నాను, అయిపోతుంది కథ. ఇది కథ ఫస్ట్ నేను సినిమా తీయడానికి అర్హత ఏంటి రాకేష్, నువ్వే ఏంటి అని అంటే, నేను కాదు ఆ సినిమాకి హీరో, ఆ కథకి కథే బలం. ఒక లంబాడీ కుర్రోడు, నేను ఇది అవార్డు కోసం తీశాను మరి సినిమా. నేనేదో హీరో అయిపోయి ఇంట్రడ్యూస్ అయిపోయి నా వెనక ఎవరు లేదు, తిప్పి కొడితే రాకేష్ ఒక్కడే ఉన్నాడు, ఇటు చూసినా అటు చూసినా ఎవరు లేదు వెనక. జబర్దస్త్ ఉంది, తిరిగి కొడితే మా అయితే మళ్ళీ ప్రాధాయపడితే జబర్దస్త్కి వెళ్ళిపోగలను తప్ప నన్ను ఓదార్చడానికి ఇప్పుడు ఎవరు లేరు. రాళ్ళపల్లి గారు లేరు, నేనున్నా నీకు అని చెప్పడానికి. వేణుమాధవ్ అన్న సపోర్ట్ ఉండేది, ఆయన కాళ్ళకి అందరూ నాకు తెలిసిన వాళ్ళంతా ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోయారు. ఏదన్నా నేను వెళ్ళి భరణి గారికి చెప్పుకోగలను. ఆయన ఎంతవరకు చేస్తారు, సినిమా తీస్తున్నాను అంటే ఆయన కాల్ షీట్లు అన్నీ ₹1 తీసుకోకుండా ఫ్రీగా ఇచ్చారు, ఒక్క 1 NP తీసుకోకుండా. అదే నాకు మహాభాగ్యంగా నేను భావించిన, అదే మహాభాగ్యం. ఇప్పుడు ఎవరు ఏది పెడితే అదే ప్రసాదం తప్ప. పైగా అంత బిజీ యాక్టర్ అయ్యుండి, అంత పెద్ద యాక్టర్ అయ్యుండి కాల్ షీట్లు పట్టుకోవడం అంటేనే చాలా కష్టం. అలాంటిది నాకు తెలియకుండా చాలా తిరిగి నా వెలుగుకి నేనే ప్రమిదయ్యాను, ఒత్తయ్యాను, నూనె పోసుకొని వెలిగించుకున్నా. వెలిగితే 10 మందికి రేపు వెలిగినిస్తా, ఆడితే ఒక్కడిని ఆడిపోతా. కాదు అసలు ఇప్పుడు దిల్ రాజు గారి కైండ్ ఆఫ్ సినిమా ఆల్రెడీ బలగం కలిసాను, దిల్ రాజు నాకు టైం ఇచ్చారు. రేపు ప్రెస్ మీట్ అంటే మీరు రావాలని ఆహ్వానించాను. చాలా చక్కగా పాజిటివ్. అంటే నేను వెళ్ళిన సందర్భం పాపం వారికి అప్పుడు గేమ్ చేంజర్ ఇదిలో ఉన్నారు ఆయన. కరెక్ట్గా అదేదో ఈవెంట్ జరుగుతూ ఉంది గురుగారు, ఆయన ఈవెంట్ ఏదో ఎక్కడో వేరే రాష్ట్రంలో జరుగుతూ ఉంది, ఆ గందరగోళం మధ్యలో ఉన్నాడు. నేను నీకు మరో రకంగా ఉపయోగపడతానని నాతో మాట్లాడారు. పాపం నా సాధక బాధలు చెప్పుకోవడానికి వెళ్తే ఆయన సాధక బాధలు చెప్పారు ఆయన. మరి ఏంటో నన్ను చూస్తే నా చెప్పుకునే లోపల వాళ్ళ బాధలు చెప్తారు. మరి అది ఏంటో నాకు అర్థం కాదు. వెళ్ళాను, చేశారు. కానీ నా ధైర్యం, ఆశ ఆయన దగ్గరికి చేరానే. ఆ రోజు శాల్వ పట్టుకొని వెళ్ళాను, కప్పాను, కూర్చొని నా బాధ అక్కడ వరకు వెళ్ళానంటే నేను సక్సెస్. నేను అది అలా ఆనందపడే ఆత్మ సంతోషం అంతే తప్ప అల్ప సంతోషం. నేను ఆయన పక్కన ఆయన ఎదురుగా నన్ను కూర్చోబెట్టి, నేను కూర్చోనండి అంటే కూడా కూర్చో అంటే ఏంటి అని అంటే మొత్తం చెప్పి ఇదండి నా పోస్టర్, ఇదండి ఒక లంబాడి కుర్రోడి. ఇదంతా ఓకే, సినిమా నువ్వు కంప్లీట్ చేసాక ఓకే.
అసలు ముందు సినిమా స్టార్ట్ చేసే ముందే ఆయన కొత్త కంటెంట్ వైజ్ ఫిల్మ్స్ ని వాళ్ళు ఇప్పుడు దిల్ రాజ్ ప్రొడక్షన్స్ అని వాళ్ళు చాలా కమిట్ అయి ఉన్నారు గురుగారు వాళ్ళు. నా వరుసకి వచ్చేసరికి నాకు 10 సంవత్సరాలు పట్టుద్ది. మనకన్నా వేగవంతమైనటువంటి ఆలోచనలు అయినవి మార్కెట్ అనేది. మనం ఇప్పుడు వెళ్తుంటే ఆల్రెడీ మనకన్నా 5-6 వెళ్ళిపోయి వచ్చేసారు ఆల్రెడీ. ఇంకా తెలియదు ఏం చేయాలి టైంలో. అందరినీ సంప్రదించా, స్నేహితులను అడిగాను. నేను మా సుజాత స్వామి తను ఆర్టిస్టే, ఇద్దరం కలిసి యూకే లండన్ వెళ్ళాం ఒక బోనాల కార్యక్రమం మీద. అక్కడ కొంతమంది స్నేహితులు కథ చెప్తే వాళ్ళు బాగుందన్నారు, నేను చేస్తా అని కొంతమంది అన్నారు. కానీ ఏదైనా ప్రాక్టికల్ కార్యరూపం దాల్చలేదు. కార్యరూపానికి వచ్చేసరికి కాళ్ళు ఇస్తారు తప్ప చేతులు. సో అలాంటి టైంలో నేను అనుకున్నది నన్ను నేను నమ్మకపోతే ఎవరు నమ్ముతారు? కాదమ్మా, ఇప్పుడు కాదు స్వామి, ఇప్పుడు మీ గురువు అని చెప్పి నువ్వు ఎందులోనో నాకు నేను వినడమో చూడడమో జరిగింది. విఎన్ ఆదిత్య గారు నాకు సంగీతం శ్రీనివాసరావు దగ్గర పనిచేసిన ఆయన నాకు చాలా పెద్ద గురువు గారు, గురుస్వామి. నాకు గురువు నన్ను సినిమా స్కోప్ పరిచయం చేసిందే వారు నన్ను. మరి ఆయన విశ్వప్రసాద్ గారికి పీపుల్స్ మీడియాకి ఆయన చాలా ఆయువు పట్టు కదా అక్కడ. లేరు గురువు గారు, ఇప్పుడు ఆయన US లో ఉన్నారు. నా సమయానికి వచ్చేసరికి అదే అందరూ ఏదో ఒక పర్సనల్ ఇబ్బందిలో ఉన్నారు. నేను మొన్న ఈవెంట్ చేయగలిగానంటే ప్రసాద్ ల్యాబ్లో అంత అంగరంగ వైభవంగా వారి ఆశీర్వాదమే. ఆర్థికంగా వారు పంపిస్తేనే నేను చేయగలిగాను, లేకపోతే లేదు. విఎన్ ఆదిత్య గారు ఇవ్వటం వల్లే కదా. నా రేపు జరుగుతున్న ఫంక్షనే నాకు ఒక టార్గెట్ గురువు గారు. రేపు చేయబోయే రిలీజ్ కూడా లేదు. రేపు ఒకటే నా టార్గెట్, నా సినిమా నేనేంటి అనేది రేపు ప్రసాద్ ల్యాబ్లోనే తేలిపోవాలి. నాకు ఇంకొక ఆప్షన్ లేదు. నేనేం చేయాలన్నా ఆ వేదిక మించే మాట్లాడాలి. రేపు నా డిస్ట్రిబ్యూటర్ రావాలన్నా, నా సినిమా బయటపడాలన్నా, ప్రసవ వేదనతో ఏది జరగాలన్నా నాకు రేపే ఫంక్షన్ కనపడుతుంది అన్నట్టుగా నన్ను ప్రేమించి అభిమానించే వాళ్ళందరూ కూడా ఆ రోజు నాకు చెప్తుంటే కొంతమంది వ్యక్తులు, మీడియా మిత్రులు, ఎప్పుడు జరగని విధంగా 3.5 గంటలు ప్రసాద్ ల్యాబ్లో హోల్డ్ చేసి పెట్టారు కెమెరాలు. నా గురించి అనసూయ గారు రావడం, నా గురించి సాయి రాజేష్ గారు ఎప్పుడో 13 సంవత్సరాలు హృదయకాలయం అప్పుడు చేసిన మిమిక్రీని గుర్తుపెట్టుకొని ఆ రోజు ₹1 తీసుకోలేదు ఈ అబ్బాయి. మళ్ళీ సినిమాల్లో అవకాశం కూడా లేదు. ఈ అబ్బాయిని రుణపడి ఉన్నా నేను. ఏదో రోజు ఈ అబ్బాయి రుణం తీర్చుకుంటాను ఒక పెద్ద పదం వాడి ఆయన వెళ్ళిపోయాడు. బాంబేలో ఉన్నాడు. నైట్ 12ంటికి పెట్టాను మెసేజ్. నాకు ఏం చేయాలో తెలియక. నేను పిలిచిన గెస్టులు రాలేదు, నేను పిలిచిన వ్యక్తులు లేరు. నేనుంటా పదా అని అక్కడ దాకా వచ్చినప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ లేరు. ఆ టైంలో అనసూయ గారిని ఇబ్బంది పెట్టి, ఆవిడ అప్పటికి పుష్ప చాలా బిజీ విషయం. అంటే ఈ పుష్ప ఈవెంట్ తర్వాతనే ఆర్టిస్టులు కానీ మీడియాకి రావాల్సి ఉంటుంది. అలా హోల్డ్ ఉండదు, ఒక కార్యక్రమం ఉంది కూడా. దాన్ని కూడా బ్రేక్ చేసి అనసూయ గారు ఆ రోజు ఆత్మీయంగా, వీడు సినిమా కోసమే ఉంటున్నాడు, వాడి ఈ సొంత డబ్బులు ఎవరివి కాదు, ఏ స్థాయి లేకుండా వచ్చి నాకు తెలిసి వీడంత కష్టపడ్డాడు అని ఆవిడ మాట్లాడడం కానీ, హద్దుకోవడం ఆవిడ స్టేజ్. ఇవన్నీ కూడా అదే ఈ సినిమాకి ఏదో జరుగుతుంది. నన్ను అడిగారు, నేను నీకు అంత దూరం అంటే అని కాదు, నేనేం లేకుండా వచ్చిన అదే నా ధైర్యం. మహా అయితే మళ్ళీ మిమిక్రీ ఉంది, నేను స్టేజీ మీద మళ్ళీ మిమిక్రీ కార్యక్రమాలు చేసుకుంటాను. కాకపోతే అప్పుడు నాకు ₹10 ఇచ్చారు, ఇప్పుడు ₹100 ఇస్తారు, అంతే తేడా. ఒక ఫేమ్ అనే ఒక రంగు పడింది కాబట్టి, ఫేమస్ ఫేస్ కదా, ఒక రంగు పడింది కాబట్టి. అది నా మిమిక్రీ, నా నమ్మకం, నా ధైర్యం, నా అన్నం. ఈ ప్రెసెంట్ ట్రెండ్ లో ఇలాంటి సినిమాలు చూస్తున్నారు. తెలంగాణ బేసు, లేకపోతే ప్రాంతీయత, తెలంగాణ ప్రాంతీయత, ఎథ్నిసిటీ ఆఫ్ తెలంగాణ. లైక్ అప్పుడు నువ్వు చెప్పినట్టుగా రజాకార్ మూమెంట్స్ దగ్గర నుంచి బంజారాలు వాళ్ళ తాలూకా ప్రస్థానం గురించి నువ్వు దేనిలోనూ మాట్లాడావు, నేను విన్నాను. అది ఆ అబ్జర్వేషన్లో నువ్వు ఈ సినిమా చేయడం అనేది బలగం ఇన్స్పిరేషన్ నీకేమైనా? ఇది నా బలగం సినిమా కాదు గురుగారు. చాలా మంది బలగం సినిమా అని అంటలా లేదు, అలాంటి ఇన్స్పిరేషన్ కాదు గురుగారు. నా ఇన్స్పిరేషన్ ఏంటి అంటే అమెరికన్ ప్రొడక్షన్స్ అని బాలీవుడ్ లో ఉంటాయి. చిన్న చిన్న కథలు, పిట్ట కథలు అంటారు వాటిని. గరుడ వేగంతో వెళ్తాయి, చిన్నవి. వాళ్ళు ఎంత 1-2.5 కోట్లలో చిన్న కుర్రాలను పెట్టి అద్భుతమైన కథను అల్లుతూ ఉంటారు. దాని తర్వాత బాలీవుడ్లోనే సల్మాన్ ఖాన్ ఫ్యాన్ అని ఒక సినిమా తీశాడు. సల్మాన్ ఖాన్ కలవడానికి అక్కడ చేసిన విపరీతమైన ప్రయత్నాలు, అది కథగా అల్లి సినిమా చేశారు. అది ప్రఖండ విజయం అక్కడ. చిన్న సినిమా అది. నా సినిమాకి మూల కారణం మరాఠీ మూవీస్, నా సినిమాకి మూల కారణం తమిళ్ మూవీస్, నా కళకి మూల కారణం తమిళ్లో ఉన్న లేయర్లో కింద అట్టడుగులో లేయర్స్ మట్టి వాసన ఉంటాయి. అవి ఒక రకమైన ట్రింట్లో వస్తాయి. మీరు 80s 90s భారతరాజు గారు ఎక్కువ చేశాడు. భారతరాజు గారు ఎక్కువ చేశారు. ఆ ట్రింట్ కథలు చాలా చక్కగా వామిష్ లైట్లో ఒక చక్కని మట్టి వాసనతో ఉన్నటువంటి ఒకటి ఉంటుంది. మీరు మాల్గుడి కథలు అన్ని గురించి చూస్తే ఆ ట్రింట్ ఆఫ్ కలర్. నేను అందుకే
గరుడవేగ అంజన్ గారిని పట్టుకొని తమిళనాడు తెలుగువాడైనా కూడా తమిళ్లో జరుగుతుంటే నేను వెళ్ళి నాకు ధనరాజు గారే సహాయం మళ్ళీ అది ఎటు తిరిగి మళ్ళీ నాకు అంత ధన ప్రయోదేశం నడుస్తూ ఉంది, ఆయన ప్రయాణంలోనే ఉన్నాను తప్ప ధనం లేదు ఇక్కడ. వెళ్ళి కథ చెప్పి ఒప్పించి ఆయనని పిలిపించి ఇక్కడ చేస్తే ఆయన అదే హోమ్ ఇన్స్టింక్ట్లో నాకు ఎట్లా కావాలో అలాగా నాకు అన్నిటికీ ఆ ఎగ్జాంపుల్. మీరు మరాఠీ సినిమాలు చూస్తే గురుగారు, మరాఠీ సినిమాలు ఇలాంటివి బాగా వస్తూ ఉంటాయి. అవును, నేటివిటీ ఫిల్మ్స్, నెగిటివిటీ ఆ రూరల్ బాగా రస్టిక్ రూరల్ ఏరియాల్లో అది ఆ కథలు బాగా ఎస్ యువర్ కరెక్ట్. అదే ఆలోచనతో రాసుకున్న గొప్ప ప్రయాణమే ఈ కేశవ చంద్ర రమాత్. ఒక లంబాడి కుర్రోడి కథ, ఒక జొన్న రొట్ట, ఒక తేనె, ఒక పిచ్చుక గూడు, నిష్కల్మషం లేని ఒక మనిషి, కాలుష్య వాతావరణానికి హైదరాబాద్లో అడుగుపెట్టి గురైనటువంటి సందర్భం, ఆ పెయిన్, ఆ బాధ అన్నిటినీ కలబోసినదే మొత్తం పుష్టాన్న భోజనం ఉంటుంది, పూర్ణంతో సహా అన్నీ ఉంటాయి నా సినిమా. పూర్వం జాగ్తే రహో అని సినిమా వచ్చింది గురుగారు, రాజ్ కపూర్. తను ఒక విలేజ్ నుంచి సిటీకి వస్తాడు, చూసావా నువ్వు? అది మీరు రేపు నా సినిమా చూశాక ఆ రివ్యూలో ఈ పదాన్ని, అంటే ఇప్పటి వరకు నా మనసులో ఉంది, నేను ఇది బయటికి చెప్పలేదు, ఎందుకు చెప్తే మళ్ళీ దీన్ని పోలుస్తారేమో అని యాదృచ్ఛికంగా మీరు పోల్చారు. చెప్పండి మీరు. అంటే నువ్వు చెప్తుంటే నాకు జాగ్తే రహో గుర్తొచ్చింది. నేను చెప్తే దానికి విలువ ఉండదు, మీరు చెప్తేనే ఉంటుంది. అదే నేను అంటున్నాను, నువ్వు చెప్తుంటే నాకు జాగ్తే రహో గుర్తొచ్చింది. ఎందుకంటే రాజ్ కపూర్ ఈజ్ ఏ సింపుల్ టన్, అంటే అమాయకుడు, సిటీకి రావడం, ఇక్కడ ఎలా గురయ్యాడు, ఇక్కడ ఈ స్ట్రగుల్, షాక్ అయిపోతాడు అనమాట. ఏంటిదంతా సిటీ మేడలేంటి, కార్లేంటి, సేమ్ గురుగారు. రేపు నన్ను అక్కడ అలానే చూస్తారు, కమిడియన్లు అయితే చూడరు. మీరు నన్ను స్క్రీన్ మీద చూసి అబ్బా ఈ బిడ్డకి ఏదన్నా సహాయం చేయాలని సీట్లో కూడా లేచేస్తారు, వీడికి ఏదన్నా ఇంత పట్టెడు అన్నం పెట్టాలి, అలాగా వెళ్ళిన వాడే కేశవ చంద్ర రమావత్. ఓకే, కానీ ఒక టెక్నికల్ డౌట్ అడుగుతాను, బికాస్ యు ఆర్ మోర్ ఎక్స్పోజ్డ్ టు ది వరల్డ్. చాలా తెలివైన వాడివి, మంచి పరిపక్వతతో అర్థం చేసుకుని మాట్లాడి ప్రపంచం తిరిగేవు, అన్ని చోట్లకి, విదేశాలకు కూడా వెళ్ళొచ్చావు. బట్ టుడే ది వరల్డ్ విలేజ్కి సిటీకి ఏదో ఆ సరౌండింగ్స్ లొకేషన్స్ తప్పితే మైండ్ సెట్స్ అన్నీ ఒక్కలాగే ఉన్నాయి అబ్బా. మారిపోయారు, అడ్వాన్స్ అయిపోయారు. విలేజెస్లో కూడా పూర్వంలాగా ఇప్పుడు బంజారాస్ మీద నువ్వు కత్తేసావు. డస్ ఇట్ బిలాంగ్ టు ఎనీ పీరియడ్? ఒక పీరియడ్ ఫిల్మ్ లాగా ఏదైనా ప్రజెంట్ చేసేవా? పీరియడ్ ఫిల్మ్ అంటే ఒక టైంలో. గురుగారు ఇది మంచి మాట. ఇది అందరూ అలానే ఉన్నారని, అందరూ అలానే ఉన్న సినిమా అలా ఉండదు. సినిమా మనిషిని మెలుకులకి పిల్ల చేస్తుంది. సినిమా అనే అంటాం కదా, సినిమా మనల్ని మళ్ళీ గుర్తు చేస్తుంది మన పూర్వీకుల్ని. సినిమా మళ్ళీ మన యాసని, భాషని, సంస్కృతిని మళ్ళీ డెఫినెట్గా 100 సంవత్సరాలు అయినా సినిమాని క్రియేట్ చేస్తుంది. అది ప్రతి 10 సంవత్సరాలకో 30 సంవత్సరాలకో 100 ఏళ్లకో చక్రం మారుతూ ఉంటుంది, ప్రపంచ చక్రం. అన్ని చక్రాలు మారిన సినిమా అని ఒక ట్రర్ అని తిరిగి ఒకటి ఉంటుంది, అది మారదు, అది మారదు. నా సినిమాలో నేను అదే చూపించా. పల్లె మారదు, మనం మార్చబడ్డాం. మార్పు తీసుకుని వచ్చేలా వాళ్ళ మీద మన యొక్క అధునాతనకరమైనటువంటి అభివృద్ధి పేరుతో మనం రుద్దబడ్డాం. అఫ్ కోర్స్ నువ్వు అన్నదాంతో నేను 100% ఏకీభవిస్తాను. అంటే ఇన్ జనరల్గా అప్పుడు జాగ్తే రహో రాజ్ కపూర్ తీసిన టైంలో బొంబాయి కూడా మన కరీంనగర్ పక్కన విలేజ్ లాగా ఉండేది. అవును, ఆ విలేజ్ ఇంకెలా ఉంటుంది? బాంబే అలా ఉండేది. అవును, ఏవో కార్లు గీర్లు పెద్ద బంగ్లాలు ఉంటుంది తప్పితే, బట్ లివింగ్ స్టైల్ కానీ, మైండ్ సెట్స్ కానీ, అండర్స్టాండింగ్ ఎబిలిటీస్ కానీ అవి కూడా మన కరీంనగర్ పక్కన ఓ పల్లెటూరు లాగా ఉండేది బాంబే. ఆ బాంబేకి, అలాంటి పల్లెటూరు బాంబేకి ఇంకా పల్లెటూరు నుంచి వస్తాడు రాజ్ కపూర్. సేమ్ ఆ తాలూకా వాసన కనపడుతుంది. ఇక్కడ నుంచి 76 కిలోమీటర్లు 80 కిలోమీటర్లు షాద్ నగర్లో నేను తీసా. మీకు చూస్తే తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా చక్కగా సెలయేర్లు, పచ్చడి చీర కట్టుకున్న పొలాలు కనపడతాయి పశ్చిమ గోదావరిలో. అవును, మళ్ళీ తెలంగాణలో అలా నేను చూపించా. ఇక్కడి నుంచి 50-70 కిలోమీటర్లు చూపించా నేను. ఓకే, అలాగా ఇందులో మీరు అన్నట్టు ఆ పాయింట్ తీసుకోవడం మంచిది. ఏ కల్మషం లేని, అప్పుడే అలా పుట్టి అలా పెరిగిన కుర్రవాడు ఇలా ఒకేసారి ఈ హైదరాబాద్ అనే మహానగరంలోకి అడుగు పెడితే బస్సు దిగంగానే బెంబేలు. అసలు ప్రతిదీ కొత్త కదా వాడికి. పెద్ద పెద్ద రోడ్స్, కార్లు, ట్రామ్స్, డబుల్ డక్కర్స్, ఇవన్నీ. అంటే ఇప్పుడు నువ్వు అంత కాంట్రాస్ట్ చూపించడానికి అవకాశం దొరికిందా టెక్నికల్గా? దొరికింది గురుగారు నాకు. అందుకే గరుడవేగ అంజి గారు టెక్నికల్గా నేను డైరెక్షన్ చేద్దాం అనుకుని రాసుకున్న కథ ఇది.
మరి ఎందుకు చేయలేదు నువ్వు? ఇవన్నీ మన డబ్బులు పెట్టాము, మనం ప్రొడక్షన్, ఒక ఆడపిల్ల వదిలేయలేము, అమ్మాయికి చూసుకోవాలి అనుకుంటే అందరికి అన్నం పెట్టాలి, భోజనం చేయాలి. ఈవినింగ్ ఒకప్పుడు చెక్కులు తీసుకోవడమే తెలుసు కానీ ఇవ్వడం తెలియదు. ఈవినింగ్ కూర్చోగానే బేటాలు అంటారు, అయ్య బాబాయ్ తీసుకో. మొత్తం మంచినీళ్ళు, సినిమా అంటే మంచినీళ్ళ ప్రయాణం మీద నోట్ల గట్ల వెళ్ళిపోతున్నట్టు ఈవినింగ్ కాగానే టేబుల్ వేసుకుని కూర్చొని అన్నీ వెళ్ళిపోతున్నాయి. మనకు తెలిసిన విద్య కాదు. బాగా చెప్పావు, చెక్కులు తీసుకోవడే కానీ ఇవ్వడం తెలియని ప్రయాణం. ఈవినింగ్ కాగానే సార్ బిల్ అంటారు. ఇదేంట్రా స్వామి, నేను ఎప్పుడు ఎరగనే ఇవన్నీ, మాకెందుకు వచ్చిన కష్టాలు ఏంటి. దిగాము. మరి నువ్వు కొని తెచ్చుకుని కష్టాలు అంటారు వీటిని. కొని ఏం తెచ్చుకోలేదు గురు, ఖర్చు పెట్టి తెచ్చుకున్నాను నేను. కానీ దాన్నే కొని తెచ్చుకోండి. ఇప్పుడు నువ్వు అందరికి చెక్లు అంటే కొనుక్కోవడమే కదా. అంతే, వాళ్ళ దగ్గర నుంచి వర్క్ కొనుక్కోవడం, వాళ్ళ మెరిట్ కొనుక్కోవడం, వాళ్ళ టాలెంట్ కొనుక్కొని తెచ్చుకున్నాను. కొనుక్కొని తెచ్చుకుని కష్టం ఇది. కానీ అప్పటికి లైట్ ఆఫీసర్స్ దగ్గర నుంచి ప్రొడక్షన్ వరకు నాకు అందరూ సహకరించారు. నేను వీడియోలో పెరిగిన బిడ్డగా, సినిమాలో ఇక్కడిక్కడే తిరిగి మిమిక్రీలు చేసుకున్న బిడ్డగా నన్ను అందరూ చూశారు. కాబట్టి నీకు ఆ అడ్వాంటేజ్ మామూలుగా ఉండదు. లేదంటే ఈ సినిమా తీయటం అనేది అసలు కాదు. అందుకే మన స్టేజ్ మీద శివబాలాజీ గారు అన్నారు, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు కాదు, సినిమా తీసి చూడు. సినిమా అంటే జోకురు గారు, అమ్మో రక్త కన్నీరు. కాదు, నువ్వు బ్లడ్ డొనేషన్ చేసావు, రక్త కన్నీరు కాదు. బ్లడ్ డొనేషన్ చేసినా ఈ బ్లడ్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. నా బ్లడ్ ఎవరికి డొనేషన్ చేశానో కూడా తెలియట్లేదు. బ్లడ్ మాత్రం లేదు ఇక్కడ. బట్ నీలో ఏంటంటే నువ్వేం కష్టాలు పడ్డావో, ఏ ఇబ్బందులు పడ్డావో అవన్నీ సినిమాలో తప్పదు. సినిమా అన్న తర్వాత 100% తప్పదు. మీరు హిట్ కొట్టినప్పుడు మళ్ళీ ప్రసూతి వైరాగ్యంలాగా అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ పిక్చర్కి రెడీ అయిపోతావు నువ్వు. అర్థమైందా? ఈ మా డైరెక్షన్ కూడా అంటావా? అది అల్టిమేట్ గోల్ గురుగారు. అది అంతేనా? చెప్పినా ఇప్పుడు ప్రసూతి వైరాగ్యంలో అలాగే అనుకుంటుందంట ప్రతి స్త్రీ. ఈ పిండం గడిచి, ఈ పిండం బయటపడి చాలు, ఈ పిండం బయటపడి గండం గడిస్తే చాలు, మళ్ళీ భావమోహన్ చూడనంటదంట. అయ్యో శివ, తర్వాత మళ్ళీ యాదృచ్ఛికమే, మళ్ళీ మామూలు. దాన్ని ప్రసూతి వైరాగ్యం అంటారు. అందుకే అలాగే ఇప్పుడు నీకేంటంటే, ఇప్పుడు ఇది అయిపోగానే రేపు సూపర్ హిట్ అని టాక్ రాగానే, కేశవ్ చంద్ర రమావత్ సూపర్ హిట్ అని టాక్ రాగానే మన్నాడే నీకు చెక్కులు వస్తాయి. ఇప్పటి వరకు నువ్వు చెక్కులు ఇచ్చావు కదా, మళ్ళీ జబర్దస్త్ చెక్కుల కన్నా పెద్ద చెక్కులు వస్తాయి అన్నమాట. మీ ఆశీర్వాద బలం, మీ వాక్య బలం జరగాలి. ఇక్కడ అన్ని ఏవి కొత్త కాదు రాకేష్. ఈ ప్రపంచంలో అన్ని ఇటువంటి విచిత్రాలన్నీ సర్వసామాన్యం. వేణేంటి? మీ వేణు అంతే కదా, జబర్దస్త్ వేణు ఏంటి ఇప్పుడు ఈ రోజున నానే చేస్తానంటున్నాడు, నానే చేయడానికి సిద్ధపడ్డాడు. ఏంటి విచిత్రం చెప్పు? వేణు ఎవరికి తెలియని అబ్బాయి కదా. ఇప్పుడు నువ్వు వేణు మీ అందరూ ఆల్మోస్ట్ ఒకటే స్లాట్ కదా, ఒకటే వేదిక, ఒకటే ఫ్రీక్వెన్సీ. మాకన్నా సీనియర్స్, చాలా సీనియర్ బై డిఫాల్ట్ ఆఫ్ సీనియారిటీ, ఇంకా అంతకన్నా ఇంకేం లేదు. బట్ మీ అందరికి ఉన్న పాపులారిటీ జబర్దస్త్ నుంచి వచ్చింది కాబట్టి. ఇప్పుడు నార్మల్గా యాక్టర్లుగా ఉంటారు. నీకు అసలు ఈ కథ రాయాలని, ఇటువంటి కథ రాయాలని ఈ రకమైన అదర్స్లో డైలాగ్ ఉంది చూడు, బ్రహ్మానందం గారిది. ఏంట్రా ఆవేశం? లేడీస్ ముందు నేను ఫైట్లు చేశాను కానీ లేడీస్ ముందు ఎప్పుడైనా చేశాను అంటాడు కదా. అట్లా ఏంటి ఆవేశం నీకు? లేదు గురుగారు, ఈ ఇన్స్పిరేషన్ ఏంటని? ప్రొడక్షన్ చేయాలని నాకు మొదటి నుంచే ఉండేది. నేను మిమిక్రీ ఆర్టిస్ట్గా ఈవెంట్ ఆర్గనైజర్గా చేసేవాడిని. ఓహో, అన్నీ అక్కడి నుంచి ఇది తీసుకురావడాలు, అక్కడి నుంచి ఇవి తీసుకురావడాలు, అన్ని ఒక దగ్గర చేర్చి అన్నీ చేయడాలు అన్నీ చేసేవాడిని. నాకు ఒక మంచి జబర్దస్త్ కార్యక్రమం చేయాలి, మరొక అలాంటిది ఏదైనా ఛానల్కి చేయాలి, మళ్ళీ ప్రొడక్షన్. కానీ నేను మా సుజాత అప్పటికి సేవ్ ద టైగర్స్ ద్వారా మంచి హిట్ కొట్టేసింది ఆ అమ్మాయి. అంటే పెళ్ళైన తర్వాత ఎక్కడికి వెళ్ళినా మీ ఆవిడ బాగా చేస్తుందండి, మీ ఆవిడ బ్రహ్మాండంగా చేస్తుందండి. నేనే మళ్ళీ జబర్దస్త్కి తీసుకొచ్చింది నేనే. మా ఆవిడ తనకి ఎక్కువ కథలు చెప్తూ ఉండేవాడిని కూర్చోబెట్టి. అదే ఇదేవో కథలు చెప్తూ ఉండేవాడిని, పాత సినిమాలన్నీ చూపిస్తూ ఉండేవాడిని. నా సినిమా ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఊరుకోండి, ఈ రోజుల్లో ఎవరు చూస్తారు? ఈ రోజుల్లో ఎవరు చూస్తారా? ఆ రోజుల్లోనే 1980s ఒక పుష్ప విమానం లాంటి సంగీతం శ్రీనివాస్ గారు ఒక మూకీ సినిమా చూస్తే ఆ రోజు బ్యాక్గ్రౌండ్ స్కోప్ లేదు, ఒక పాటలు లేవు, అవి లేవు, ఇవి లేవు. ఎప్పుడో సాహసం చేశారు. ఈ వయసులో మనం చేయకపోతే ఎట్లా?
డియర్ డెసిషన్ మేకర్స్, ఒకసారి హైటెక్ సిటీ గచ్చిబౌలిలో మిస్ అయ్యారు, మరోసారి కొండాపూర్ తెల్లాపూర్లో మిస్ అయ్యారు, ఇంకోసారి కోకాపేట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో మిస్ అయ్యారు. ఇలా ఏదో ఒక సిటీలో ఎవరో ఒకరం మిస్ అవుతూనే ఉన్నాం. నౌ వీ హ్యావ్ టు చేంజ్ ద సినారియో. కమ్, లెట్స్ చేంజ్ అవర్ లైఫ్స్. మైరాన్ హోమ్స్, ప్రిన్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్. మైరాన్ వర్క్స్ విత్ విజన్. కమ్, లెట్స్ గ్రో టుగెదర్. ఓడినా సాహసం చేశాడు, వీడు ఓడిపోయాడు అంటారు తప్ప ఫలితం అయితే ఎక్కడికి వెళ్ళదుగా. ఫలితం, సత్ఫలితాలు ఎప్పుడు మిస్ అవ్వగా అని అంటే ఏవో కథలు చెప్తుంటే తనకి లండన్లో మేము ఒక మ్యూజియం దగ్గరికి వెళ్ళి తనకి జాక్ ఆఫ్ డమ్ మీకు తెలుసు కోహినూరు వచ్చిన చూడాలని ఉందంటే నేను ఇంతకుముందు కూడా వెళ్ళాను. తను ఒక చూపిస్తే మళ్ళీ ఒకసారి చూడాలండి, మళ్ళీ ఒకసారి చూడాలి. ఒక 5-6 సార్లు చూసి ఏడ్చి వస్తుంది అమ్మాయి. ఏందమ్మా ఏడుస్తున్నాడు, మనది ఏంటండి ఇల్లు కొట్టుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు, మంది కదండి అని అంటే పోయి అడుగుదామా ఏంటి, నేను లోపలేస్తాను నువ్వు కదా అంటే, ఏమండి దీన్ని కొట్టుకురావడానికి ఒక కుర్రోడు ఆరుమూర పల్లెటూరు నుంచి బయలుదేరాడండి. ఏంటి అన్న, కథ రాసే ఇద్దరం కలిసి కూర్చున్నాం, అది రిజిస్ట్రేషన్ చేసేసుకున్నాం, అది జరిగింది ఇటు తిరిగి ఇక్కడికి వచ్చి ఒక నవీన కుర్రోడిని పట్టుకొని రైట్ అండి ఏమయ్యా ఇలా ఉంటుంది అంటే ఆడు తెలివిగా ఏం చేశాడు, మొత్తం కథ నాదే అంటూ మొత్తం అల్లేసి ఏదో మ్యాజిక్ చేసి నువ్వు ఇది కాదు ఇది చేస్తే బాగుంటుంది నన్ను ఇటు తిప్పాడు. ఇటు తిప్పి అటు తిప్పి ఏంటి చివరికి ఇంత ఖర్చు అవుతుంది, ఇంత ఖర్చు అయితే నేను ఇస్తాను. పదిగా ఆలోచనలు మనవి మనం క్రియేట్ చేసుకున్నాం అంటే వాటితో కూర్చొని మొత్తానికి ఏదో ఒకటి కూర్చొని రైలు కాదు మనం ఇలా చేద్దాం ఈ కథని, నువ్వేమంటావు చెప్పు నేనేమంటావు, ఒకటి రాసుకున్నాం అని సింక్ అవ్వట్లేదు. అబ్బాయిదంతా డబ్బు ఆలోచనలు ఉన్నాయి, మందంతా కూడా శ్రమ ఆలోచన క్రియేటివిటీ వైపు ఉంది. అంటే కాదు అని చెప్పి కనిపెట్టేసి కథ రాసుకోవడం స్టార్ట్ చేశాను. ఆ కథ ఏమైంది? ఆ కథ ఇక అది పెద్దది కదా గురువు గారు, అది పెద్ద బడ్జెట్. అది ఏంటి లండన్లో షూట్ చేయాలంటే అది మామూలు విషయమా? మీరు అన్నట్టు ఏ విశ్వప్రసాద్ గారు పెద్దవాళ్ళని పట్టుకోవాలి దానికి. అది ఉంది. దాని ఫస్ట్ హాఫ్ని దీనికి ఇచ్చే సెకండ్ హాఫ్ నుంచి దీన్ని అద్భుతంగా వేరే మళ్ళీ ఒక వజ్రంలాగా చెక్కాను నేను చక్కగా కూర్చొని రాసుకొని. దానికి తోడుగా 12 ఏళ్ళ నా జబర్దస్త్లో నాకు రచన సహకారాన్ని అందిస్తున్న రాజ్ కుమార్, తను తోడయి అద్భుతమైన డైలాగులు, బ్రహ్మాండమైన డైలాగులు. మీరు ట్రైలర్ చూసాను. ముక్కలన్నీ బావకి బొక్కలన్నీ మీకు, అది బ్రహ్మాండమైన అది ఏం డైలాగ్ అది. అందులో ధనరాజు నన్ను ఇలా రారా ఓడిపోతున్నాను అంటే, పిచ్చోడా ఏంట్రా ఓటమి, పెద్ద ఋషుల్ని కూడా రాముడు ముట్టుకున్నది పెద్ద ఋషుల్ని కాదు, ఒక ఉడతని మాత్రం. నన్ను ఉడతతో పోల్చి నన్ను హనుమంతుని చేశాడు వెంటనే. అలాంటి పదాలు బ్రహ్మాండంగా రాశాడు రాజ్ కుమార్. అవును, మంచి రచయిత. నాతోనే ఉంటూ పాటలు కూడా చాలా బాగున్నాయి. అయ్యో కాశల శ్యామ్ గారు అత్యంత ఆడి అది దానికో కథ. మళ్ళీ కూర్చొని నేను వరంగల్లో ఉన్న జానపద కళాకారులు అందరూ పరిచయం. అక్కడి నుంచి వచ్చిన వ్యక్తే కాశల శ్యామ్ గారు. అవును, ఈ రోజు ఆయన డేట్స్ దొరకట్లేదు ఎవరు. అవును, ఇక్కడే నా దగ్గర కూర్చొని ఇంటర్వ్యూ చేసి పెద్ద మీకు తెలియదు ఏముంటది, సీనియర్ గా మీరు మీరేమి ఇక్కడ ఉన్నారు అందరు పరిశీలిస్తూ ఉంటారు మీరు. అలా శ్యామ్ గారు ఈరోజు పెద్ద వాళ్ళకి నాకు ఇంటర్వ్యూ దొరకడానికి 4 రోజులు పెట్టింది శ్యామ్కి. నేను వెయిట్ చేశాను, ఎందుకంటే కట్ చేస్తే మెడ్రాస్ అంటున్నాడు, కట్ చేస్తే బాంబే అంటున్నాడు, బెంగళూరు అంటున్నాడు. ఇక్కడున్న గురుగారు అర్జెంటుగా పాట ఇచ్చేయాలి గురుగారు, ఒక్క 2 రోజులు వదిలేండి గురుగారు అంటే అలా 4 రోజులు వదిలించుకున్నాడు. 2 రోజులు అని. నాకు సొంత అన్నయ్య కన్నా ఎక్కువ నన్ను మొదటి నుంచి చిన్న ఉన్నప్పటి నుంచి నన్ను ఆయనే టేక్ కేర్ చేయడం కానీ నాకు పెద్ద దిక్కుగా ఉన్నారు ఇండస్ట్రీలో. అన్నయ్య ఇలా సినిమా చేస్తున్నాను నంబర్ అంటే విత్-ఇన్ 2-3 డేస్లో నాకు పాట ఇచ్చేసాడు. అది అసంభవం. ఆయన సరస్వతీదేవి పెన్ను పేపర్ పెడితే అట్లా వచ్చేసింది. చాలా బాగుంది. చరణ్ అర్జున్ మ్యూజిక్ చాలా బాగుంది. ఆ వాయిస్ ఎవరిది? అది సాంగ్ అది కనకవ్వది, రామ్ మిరియాల గారు పాడారండి. వారికి కూడా నమస్కారం. అంత గొప్ప చాలా బాగుంది ఆ పాట, ట్యూనింగ్, ఆ వాయిస్, ఆ రూరల్ వాయిస్ వెరీ స్ట్రాంగ్. ఇప్పుడు ఇవాళ రేపు గొంతులే వినిపించట్లేదు పాటల్లో. ఆయన రామ్ మిరియాల గారు నీ కోసం అంత బిజీ ఆర్టిస్ట్, డబ్బు పక్కన పెట్టండి, ఆయనతో పాడించుకోవడం బిజీ కదా. నా గురించి డబ్బులు కూడా ఆశించలేదు సార్, కేవలం నేను వెళ్ళి అడిగాను. నా తాపత్రయం. నువ్వు ఇందాక నుంచి ఎవరికి నువ్వు డబ్బులు ఇవ్వలేదు, ఎవరికి ఇచ్చావు చెక్కులు? మరి నువ్వు గారికి డబ్బులు ఇవ్వలేదు. పోస్ట్ ప్రొడక్షన్స్ ఉంటాయి కదా గురువు గారు, ఈవినింగ్ కూర్చోగానే డీజిల్ అంటారు కదా గురువు గారు, బేటాలు అంటారు, బేటా గివ్ మీ మై బేటా అని అంటారు.
ఇవి ఎక్కువ అయినాయి. అలా అంటే వీళ్ళంతా స్టేజీ పరిచయాలు కదా. హీరోయిన్ ఏమో సత్యకృష్ణ ఇచ్చారు, ఆవిడ ఇచ్చారు. దానికి ఒక కథ ఉంది మళ్ళీ. ఆమె కూడా నాకు హీరోయిన్ దాత. ₹1 ఆవిడ కూడా పాపం నేను ఇంత ఇచ్చుకోగలను అంటే ఆ తల్లికి ఒక క్యారీ వ్యాన్ లేదు, ఒక హీరోయిన్కి ఇవ్వాల్సిన మినిమం సౌకర్యాలు కూడా ఇవ్వలేదు. నేను తీసుకెళ్ళి ఆ ఊర్లో పడేసి 23 రోజులు పొద్దున రాత్రి అంటే 46 రోజులు పొద్దున రాత్రి కుడుతుంటే కూడా సత్యకృష్ణ గారికి ఇవ్వలేదా క్యారెక్టర్ నువ్వు? ఇవ్వలేదు. అంటే అంత పెద్దవాళ్ళని పెట్టుకున్నాను అనుకోండి, ఇప్పుడు నేను మినిమం వసతులు ఇవ్వాలి. కరెక్ట్. రెమ్యూనరేషన్ ఇచ్చిన ఇవ్వకపోయినా వసతి ఇవ్వాలి కదా. వాళ్ళు నీకుతో కట్టిసిక్ సినిమా చేయొచ్చు కానీ అట్లీస్ట్ అకామిడేషన్స్ అవి కూడా బిడ్డకి ఇవ్వలేకపోయాను. ఫెసిలిటీస్ అదే ఇవ్వలేకపోయాను. అది కానీ ఎంత గొప్ప వ్యక్తి అండి సత్యకృష్ణ గారు. వాళ్ళ కూతురు ఎక్కడైనా కంప్లైంట్ చేస్తుందేమో అనుకున్నా. ఈ కథ ఒక 3కి చెప్పాను ఇంతకుముందు. మా అమ్మాయి అంత దూరం 80 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ అంటే 60 కిలోమీటర్స్, పాపకి జ్యూసులు ఇవి అంటే క్యారీ వైన్. అమ్మో ఇది అన్నం తల్లా. దానికన్నా పూర్వం మేము రేలంగిగా నరసింహారావు గారి సినిమా, చదలవాడ గారి సినిమాలో ఊ అంటారా మామలో నాదొక ముఖ్య పాత్రగా యశ్వంత్ గారు అనన్య గారు హీరోయిన్లుగా చేశారు. చూసారు ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్. చేయాలన్న ఆతృత ఉంది కానీ అక్కడ అంత స్కోప్ లేదు పాపం. రేలంగారి కామెడీ సినిమా అనేదానికి ఒక జోనర్ సినిమా అది. కానీ ఆ అమ్మాయిని నేను మా వైఫ్ ఇంటికి వెళ్ళి కథ చెప్పి ఒప్పించేస్తే ఒప్పుకుందండి పాపం. నేను ఇంత ఇవ్వగలను, ఇంతకన్నా ₹1 నేను ఎక్కువ ఇవ్వలేనంటే కూడా ఇప్పుడు నువ్వు అన్ని చెప్పినవన్నీ చాలా మధురమైన అనుభూతులు, చాలా ఆత్మీయమైన అనుబంధాల గురించి చెప్పావు. వరస్ట్ ఇన్సిడెంట్స్ ఏం ఫేస్ చేయలేదా నువ్వు? సినిమా స్టార్టింగ్ అప్పుడే దేవుడు నాకు వరస్ట్ ఇచ్చాడు. సినిమా ఇండస్ట్రీ అంటే ఇలా ఉంటుందా, నమ్మిన వ్యక్తులు ఇలా ఉంటారా, ఫస్ట్ ఏంటి నీతో ఉంటా పదా చేద్దాం పదా ఎంతైతే అంత అన్నోళ్ళు లేరు, చేతులు గయ్యప్. యాక్చువల్లీ నేను సినిమాకి దావత్ అని పెట్టుకున్న టైటిల్. ఇది కాదురా, నా సినిమాకి బలమైన పేరు ఒకటి ఉండాలి, పేరు పడితేనే సినిమాకి రావాలి. ఒక అల్లుడు పెడితే ఇదేంటి ఈ సినిమాకి ఈ పేరు ఎందుకు పెట్టేది, ఒక చిన్న బజ్ అయితే రావాలి నా సినిమాకి. నాకు డబ్బులు లేవు, ప్రచారానికి నేనేమో చేయలేను, అందరి చుట్టూ తిరుగుతూ ఉన్నా, ఎవరు సహకరించట్లేదు. అప్పుడు నాకు వంశీశేఖర్ గారు సహకరించారు. నాకు వంశీశేఖర్ గారు 12 ఏళ్ల క్రితం వాళ్ళు కూడా చిన్న పిఆర్ వాళ్ళుగా ఉన్నప్పుడు బిఆర్ రాజు గారి దగ్గర అప్పుడు పరిచయం. అప్పుడు స్టేజ్ ఈవెంట్లు, ప్రీలీజ్ ఈవెంట్లు అనేవి కాకుండా ఒక ఆడియో ఫంక్షన్స్ అనేవి ఉండేవి. అప్పుడు ఆడియో ఫంక్షన్స్ జరుగుతుంటే మిమిక్రీలు చోచోగా ఏవో పెట్టేవాళ్ళు, జగ్లింగ్లని, యాంకరింగ్లని, మధ్యలో డాన్సులు గీన్సులు, మిమిక్రీలు. అట్లా వాళ్ళ దగ్గర నేను 500కి ₹1000 చేసేవాడిని. అలా ఈరోజు టాప్ మోస్ట్ పిఆర్ వాళ్ళు సార్ వాళ్ళు, సొంత అన్నలు నాకు వాళ్ళు. అలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నయ్య నేను చేస్తున్నా అంటే నీకున్న అని చేతులేసి వాళ్ళే ఎదురు డబ్బు కొన్ని ఇచ్చి నాకు ఈ కార్యక్రమాలు అన్ని ఇక్కడ దాకా నిలబెట్టారు సార్. గ్రేట్, చాలా గ్రేట్. లేదు, వాళ్ళు అర్జున్ రెడ్డి సినిమాలో కూడా సందీప్ వంగకి వాళ్ళు సపోర్ట్గా నిలబడ్డారు. చాలామందికి ఈ రోజున ఇండస్ట్రీలో వాళ్ళు కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి కానీ. అందుకే నా సినిమాకి వాళ్ళ పేర్లని నేను జెండాపై కపిరాజులో అలా ఉంటుంది చూడండి, అలా వేసుకున్నాను. ఓ గ్రేట్, చాలా. ఎంతకన్నా నేను ఏమి ఇవ్వగలను, అంతకన్నా నువ్వేమి ఇవ్వలేవు, వాళ్ళే ఇవ్వగలరు. స్థానంలో ఉన్నారు ఇప్పుడు, అంత పెద్ద స్థానంలో. అంటే అంత పెద్ద స్థానంలో ఉన్న వాళ్ళు మళ్ళీ వంగి నాకు చెయ్యి ఇవ్వడం అనేది లేదు, వాళ్ళ సంస్కారం అది, వాళ్ళ జీవలక్షణం అది. వంశీశేఖర్ది నాకు తెలుసు కదా, నాకు అన్న అని పిలుస్తారు, శిష్యుల్లాగా ఉంటారు. ఐ నో అబౌట్ దెమ్ వెరీ వెల్. కాకపోతే స్వామి ఇక్కడ ఒక మాట, ఇది కేసీఆర్ అని టైటిల్ పెట్టినప్పుడు, కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు, కేసీఆర్ పవర్లో ఉన్నప్పుడు రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పవర్లోకి వచ్చి, కాంగ్రెస్ పవర్లోకి వచ్చిన టైంలో రిలీజ్ అవుతుంది. ఆ క్లాష్ ఏం రాలేదా? ఇది మన మంచికే, ఏది జరిగినా మన మంచికే అని ఆ రోజు కనుక చేసుంటే ఎవరో వాళ్ళు డబ్బులు ఇచ్చి ఉండేవాళ్ళని ప్రశంసలను అటుపోయేవి. ఈ బినామీలు సునామీలు దరిద్రాలన్నీ ఉన్నాయి వెనక, అది జరగకపోవడం మంచిది గురు. ఆ రోజు నేను ఏదో యాక్షన్ నిరుత్సాహపడిపోయి డీలా పడిపోయా. కానీ ఆ రోజు జరుగుంటే ఎవరో డబ్బులు ఇచ్చారు రాకేష్కి, ఎవరో అనుకున్నారు అని ఎంత పెద్ద పేరు నేను అపనింద మోసేవాడినో తలుచుకుంటేనే భయం వేస్తుంది. నీ త్యాగాలు వెలుగులోకి వచ్చి త్యాగాలు కాదు, రక్తం కూడా కలమషం చేసే రోజులు ఇవి. ఇది రక్తం కాదు, కుంకుమలో నీళ్లు పోసి మీదేసారనే రోజులు ఇవి. దరిద్రమే, రక్తం కాదనేస్తారు. కరెక్ట్. బాధని కూడా నవ్వుతుంటే కూడా, ఏడుస్తుంటే కూడా అది నవ్వు కాదు. మరి ఎవరు వద్దని లేదని నిన్ను, కేసీఆర్ ఏంట్రా బాబు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం రా ఇది, నువ్వు ఎక్కడున్నారా బాబు? రేపు 22వ తారీఖు, అందుకే రేవంత్ రెడ్డి గారిని పర్సనల్ గా నేను మీట్ అయ్యి వారికి నా మొదటి టికెట్ అమ్ముతున్నాను వారికి. ఓ, నువ్వు మామూలుడివి కాదు, నన్ను ఇస్తున్నా ఆయనకి. వాళ్ళ ఛానల్ బిగ్ టీవీకి వెళ్ళి చెప్పా, రండి
నా అవార్డు ఈ సినిమాకి 3 అవార్డులు నేను తీసుకొస్తున్నా ఖచ్చితంగా. మీ అందరి సహాయ సహకారాలు ఉండాలి, మీ గవర్నమెంట్ కూడా చూడాలి. ఇది సినిమా తెలంగాణ భౌగోళిక స్వరూపం, తెలంగాణ యొక్క మట్టి వాసన. రేపు తెలుగు 2 రాష్ట్రాలతో పాటు ఒరిస్సాలో, కర్ణాటకలో, అమెరికాలో వచ్చేసి ఫ్లిప్టెక్స్ వాళ్ళు చేస్తున్నారు, ఆస్ట్రేలియాలో వచ్చి సదరన్ స్పేస్ ఇంటర్నేషనల్ వాళ్ళు చేస్తున్నారు నా సినిమా. ఒక డీప్ ఆర్ట్స్ అని ఒక మొన్న అమరం తీసుకున్న వాళ్ళు వచ్చి నా సినిమా వాళ్ళు భుజానికి వేసుకున్నారు. ఒక చిన్న రాకేష్ ప్రయాణం సార్. ఒక డిస్ట్రిబ్యూటర్ తీసుకోవడం ఏంటి సార్ నా సినిమా? చాలా గొప్ప వ్యక్తి. నువ్వు జీవితాంతం అతని ఫోటో పెట్టుకున్నావు. శ్రీనివాస్ గౌడ్ గారు నిజంగా పాదాభివందనాలు సార్. నిజంగా ఆయనకి మీరు ప్రత్యేకంగా నేను మీ ఇంటర్వ్యూలో ప్రస్తావించినట్టు వారికి మీ అభినందనలు కూడా ఇవ్వండి. తప్పకుండా నేను ఇదే చెప్తున్నా, ఆయన ఫోటో పెట్టుకోమని చెప్తున్నా. నిజంగా ఎందుకంటే ఇవాళ రేపు ఎవరి మట్టుకు వాళ్ళు బాగా టైఅప్ అయిపోయి ఉన్నారు. సినిమాలు పెద్ద సినిమాలు రిలీజులు ఏమో అదొక ఇది ఒక వింత అనకూడదు కానీ ఒక పెద్ద వింత సముద్రం ఇది. ఎటెళ్ళినా తిమ్మెంగళాలు ఉన్నాయి, ఎటెళ్ళినా కూడా యుద్ధమే ఇది. యుద్ధంలో ఓడిపోవడమే ఒకటి ఉంటది గురుగారు. కానీ ఇక్కడ కాకపోతే నువ్వు ఇలాంటి యుద్ధం చేసినప్పుడు కేసీఆర్ అని టైటిల్ పెట్టడం కూడా గొప్ప విషయం. ఎందుకంటే అతను మహాయుద్ధం చేసి వచ్చాడు, ఉద్యమ యోధుడు. అన్నారు ఎందుకు ఈ పేరు పెట్టావు అని అన్నారు. ఎవరు ఒకళ్ళు అడిగారు ఎందుకు ఈ పేరేంటి అని అన్నారు. కేసీఆర్ గారు వాళ్ళు ఎవరు అడగలేదు, అడిగారు. మనకి వాళ్ళ నుంచే నో అబ్జెక్షన్ లెటర్ తెచ్చుకున్నా, సబ్మిట్ చేశాక కదా ఆ సినిమాలో. ఎవరికి సబ్మిట్ చేసావు? మనం పార్టీకి సబ్మిట్ చేయాలి గురుగారు. టీఆర్ఎస్ కా? మరి ఆయన పేరు వాడుతున్నప్పుడు అక్కడి నుంచి నో అబ్జెక్షన్ మనం ఛాంబర్ కి ఇవ్వాలిగా, రిజిస్ట్రేషన్ చేయాలంటే. రిజిస్ట్రేషన్ ఎవరు పేర్లు పెడతారు, రిజిస్ట్రేషన్ చేయరు. పైగా కేసీఆర్ పేరు ఒక ఉద్యమ నాయకుడు, ప్రపంచవ్యాప్తంగా ఆ పేరుకి నేను అన్నా ఆయనకి నీకెందుకు ఇస్తా, చూస్తే ఎంతున్నావు నువ్వు, కామెడీ సినిమాలు చేసుకోపో అన్నారు. సార్ ఎవరు ఒక పెద్ద వ్యక్తి అన్నారు, పేరు చెప్తే ఫీల్ అవుతారు. సార్ కేటీఆర్. నువ్వు ఒక మాట నీకు అర్థం కావట్లేదు. నువ్వు ఇంత బజ్జిలోంచి ఇంత మీడియాలోంచి వచ్చినోడివి. ఆ పేరు చెప్పినప్పుడే దాని విలువ, లేకపోతే నువ్వు పడ్డ బాధకి అదే అన్నాను గురు. ఎవరది? ఒక పెద్ద వ్యక్తి, ఎవరు చాలా పెద్ద వ్యక్తి అన్నారు. చాంబర్ లో ఉన్న ఒక పెద్ద వ్యక్తి, చాంబర్ లో ఉన్న పెద్ద వ్యక్తి ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తాం ఇదంటే సార్ నేను అన్నా. సార్ కేటీఆర్, కేసీఆర్, ఎన్టీఆర్, ఎంజేఆర్, ఇప్పుడు మీరు చెప్తున్న ఈ రాష్ట్రంలో ఎన్ఎన్ఆర్ఆర్, రేవంత్ రెడ్డి ఆర్ఆర్లే. ఇవన్నీ 3 అక్షరాలు ప్రపంచానికి కుదిపేసాయి సార్. ఎన్టీఆర్ గారి దగ్గర, ఎన్టీఆర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి కేసీఆర్ గారి వరకు ఇవన్నీ ప్రభంజనాల పేరు సార్. ఊపిరిలు ఉంటాయి. ఇంకో పేరు మర్చిపోయావు నువ్వు సార్. ఇంకొక ఆరు ఏంటి సార్? అసలు సినిమా ఇండస్ట్రీనే ఒక షేక్ ఆడించిన ఆరు అది. ఎంజేఆర్, ట్రిపుల్ ఆర్ కాదు, చెప్పు నువ్వు. రాజమౌళి గారిది నెక్స్ట్ పిక్చర్ డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నావు. రాజ్బాబు గారు కాదు. సినిమా ఇండస్ట్రీని అసలు ఒక షేక్, ఒక షాక్. ఆరా డైరెక్టర్ అంటేనే అసలు అమ్మా అనిపించిన పేరు అది. అయ్యో బాబోయ్ ఏంటండి నేను మిస్ అయిన, నాకు షాక్ చెప్తే నా గుండెలో షాక్ వస్తుంది. మరి అదే అది నువ్వు ఆ పేరు ఎలా మర్చిపోయావు? ఏంటి గురుగారు ఏంటి అది? ఏంటి చెప్పండి. సినిమా ఇండస్ట్రీ షేక్ అతని పేరు చెప్తే, సౌత్ ఇండియాలోనే షేక్ ఆయన పేరు చెప్తే. సాయి రాజేష్. అయ్యో నాకు ఈ టెన్షన్, నాకు మీరు ఎట్లా తెలుసా నన్ను ఇలా అంటుంటే గుండెలు అదురుతున్నాయి. ఏంటి చెప్పండి తొందరగా, పేరు ఇలా మిస్ అయ్యాను. దర్శకరత్న దాసరి నారాయణరావు గారు, డిఎన్ఆర్. రేపు సభాముఖంగా నేను ఇది చెప్తున్నా, మీరు గుర్తు చేశారని కూడా మీ పేరు చెప్పి చెప్తాను. ఎస్ డిఎన్ఆర్, డిఎన్ఆర్ దర్శకరత్న. తర్వాత ఏ డైరెక్టర్ అయినా తర్వాతే మరి రేలంగి గారి గురుగారు వారు కూడా ఎప్పుడు ప్రస్తావిస్తూ ఉంటారు గురుగారు అని. ఎవరు కాదు, రాలింగ నరసింహారావు ఎవరు రాకేష్? ఈ సినిమా ఇండస్ట్రీవే గురువు గారని, మేస్త్రి అని, దర్శక రత్న అని. ఇంకా అంతకన్నా పెద్ద డైరెక్టర్ ఇండస్ట్రీలో పుట్టడం చెప్పారు కాబట్టి ఎన్టీఆర్, డిఎన్ఆర్, ఎంజేఆర్ నా పదాన్ని సవరించుకుంటున్నా. కాదు, నువ్వు మళ్ళీ ఆర్డర్ మిస్ అవుతున్నావు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కేఆర్ఆర్. తర్వాత కేఆర్ఆర్ అంటే చెప్పండి. రాఘవేంద్రరావు గారు. 4 డిఎన్ఆర్. 5 ఇంకా నువ్వు నా లిస్ట్ వేసుకోవాలి. నీ లిస్ట్ వేసుకో. సరి చేశారు చక్కగా సవరణ. కేవీఆర్, మరి అంతే. కేవిరెడ్డి గారు. ఎంజీఆర్ ఇంకా ఆఫ్ కోర్స్ ఎంజీఆర్. అంటే నేను ఎందుకు గుర్తు చేశానంటే, లేదు మంచి నువ్వు ఆరులో అసలు ఆరు మర్చిపోయి. నిజం, వాస్తవం ఇది నేను సవరించుకుంటాను. అది సెన్సేషనల్ ఆరు, మామూలు ఆరు కాదు అది. అలా ఆ పేరు నాకు సబ్మిట్ చేశా కథని. సార్ ఒక లంబాడి కుర్రాడు ఉంటాడు సార్, ఆడు కేసీఆర్ గారికి వీరాభిమాని సార్. రక్తం కోసుకున్న కింద కేసీఆర్ అని పడుతుంది సార్.
వాడు ఊరిని కాపాడడానికి ఊర్లో ఎవరికి చెప్పా చేయకుండా బస్సు ఎక్కి ఒక చిన్న మూట పట్టుకొని బయలుదేరాడు సార్. ఆడి కథ సార్ ఇదన్నా. ఆ ఊరికి ఆడు ఏం చేశాడు సార్, ఆ ఊరిని ఎట్లా మేలుకొల్పాడు, ఆ ఊరిలో జనాల్ని ఎలా కాపాడాడు రాత్రికి రాత్రి, ఆ ఊరికి వాడు ఎలా హీరో అయ్యాడు, ఆ ఊరికే ఈ ఫ్యాన్ అయినటువంటి వ్యక్తిని ఎట్లా రప్పించాడు సార్, ఇది సార్ కథ అని చెప్పాను నేను. ఇలాంటి నీ సినిమా ముందు ఎలక్షన్ ముందు వచ్చుంటే కేసీఆర్ గారికి బాగా వెళ్ళిపోయింది. అమ్మో పెద్ద న్యూస్. మీరు చెప్పండి సభ. కానీ నేను చెప్తున్నాను కదా, టిఆర్ఎస్ కి ఒక సింపతి వేవ్ వర్కౌట్ అయి ఉండేది, ఒక మారల్ వేవ్ కనెక్ట్ అయి ఉండేది. అంటే నేనైతే రాజకీయ పరంగానే అనుకోలేదు గురువు గారు. ప్రతి ఒక్క వ్యక్తికి అభిమానులు ఉంటారు, మీకు అభిమానులు ఉంటారు, ఎందుకుంటారు? ప్రతి వ్యక్తికి అభిమానులు ఉంటారు. నేను చెప్పేది అదే కంఠాపదంగా. చిరంజీవి గారికి కాదు, మహేష్ బాబు గారికి కాదు, కృష్ణ గారికి కాదు, ప్రతి వ్యక్తికి అభిమానులు ఉంటాడు. అలా ఈ కథలో సర్వసాధారణంగా తెలుసో తెలియకో వాళ్ళు పడ్డ కష్టాలకి, వాళ్ళు చూసిన ఇప్పుడు చిన్న లేత ప్రాయంలో ఏదన్నా ఒక సంఘటన చూస్తే అది బలంగా పాతుకుపోయి ఉంటుంది, బలంగా ముద్ర పడి. నీ మనసులో కూడా చిన్నప్పుడు ఏదో ఒకటి ఉంటుంది, 100%. నా మనసులో చిన్నప్పుడు ఏదో ఒకటి ఉంటుంది. అది భయాందోళనకు గురి చేయొచ్చు, ఉద్రేకానికి గురి చేయొచ్చు, కసిగా మమ్మల్ని నిద్ర లేపచ్చు. అలా కుర్రోడికి కేసీఆర్ గారిని చూశాడు, చలో ఇక బండి ఏదైతే బండి వెనక బండి కడదామని బయలుదేరి. కాకపోతే ఆ కుర్రాడు బయలుదేరి పల్లెటూరులో బయలుదేరి నానా బాధలు పడి, నానా కష్టాలు పడి, ఎన్నో ఆశలతో పల్లెటూరు తాలూకు జనజీవన స్రవంతిని కంప్లీట్ గా మార్చేద్దామని ఒక ప్రెషర్తో హైదరాబాద్ వచ్చేసరికి హైదరాబాద్లో కేసీఆర్ గారు లేరు. తెచ్చాడు గొర్రె ఐదు చచ్చింది గొర్రె. అప్పుడు ఉన్నాడు, నేను కథ తీసినప్పుడు ఉన్నారు. నేను ఎక్కడ షూటింగ్ చేసినా కూడా పోలీసులు కాదు రేవంత్ రెడ్డి చెప్పు ఎక్కడ షూటింగ్ చేసినా కూడా, నేను ఫస్ట్ టైం మూవీలో ప్రగతి భవన్ షూట్ చేసా పోయి ధైర్యంగా నేను రా అన్నాడు సార్. కమిషనర్ దగ్గర లెటర్ తెచ్చావా అన్నాడు, లేదు సార్. పోలీస్ స్టేషన్లో పిఎస్లో లెటర్ తెచ్చుకున్నావా, లేదు సార్. మరి ఎక్కడి నుంచి వచ్చింది, కేసీఆర్ గారి దగ్గర నుంచి లెటర్ వచ్చింది సార్. కేసీఆర్ లెటర్, కేసీఆర్ గారిని కలిసి అప్పటికి కేసీఆర్ని కలిసాగా సెన్సేషన్ న్యూస్ అయింది. అప్పుడు గోరెటెంకన్న రాసిన పాట, గోరెటెంకన్న గారి పాట, మను గారు కల్పన అక్క పాడిన పాట, స్వరజతులు పదగతులు పల్లవించిన నేల, తేనె తీయని వీల నా తెలంగాణ వీల అనే ఒక పదాన్ని రాయించారు. టైటిల్ పోతుంటే ఈ టైటిల్ కూడా వృధాగా వాడద్దు, తెలంగాణ యొక్క గొప్పతనాన్ని, కళాకారులని, ఔనిత్యాన్ని, గోపురాధామాలన్నింటినీ వర్ణించాలి ఇందులో అని చెప్పి రోజుకు 6 గంటలు పట్టుకున్నా గోరెటెంకని. కొన్ని గుంపదగా వదలరా నేను రాస్తాను, లేదు ఇక్కడ కూర్చోండి, నేలరా ఏం కాదు కూర్చోండి, మంచిగా మనం వచ్చింది రా కూర్చొని, పాపం అక్కడ కూర్చొని అక్కడ ఎంత గొప్పగా ఇచ్చారని, ఎంత గొప్పగా ఇచ్చారు గోరెటెంకన్న గారు. ఆయన చదివిన పుస్తకాలు అంత లేదు నా వయసు, ఆయన రాసిన అక్షరాలు అంత లేదు నా వయసు, ఇచ్చాడు సార్. స్వరజతులు పదగతులు పల్లవించిన నేల, తేనె తీయని వీణ రాగాల తెలంగాణ, విపద దరువుల నేల, యక్ష జ్ఞానపుష కవియోగి భాగవత స్కందాల ఈనే, జయకీర్తికై మోగెరా తెలంగాణ తంగిడై పూసిందిరా అని ఇచ్చాడు సార్. తెలంగాణ తంగిడై పూసింది ఏమిటి ఇచ్చాడండి, ఏమిడయింది చూడు. అందులో కూడా ఆ ఎత్రిక్ టర్మ్ అది తంగిడై అనేది. తంగిడి పువ్వులు అన్నది మామూలుగా గులాబీ పువ్వులు, మల్లె పువ్వులు, చామంతి పూలు, కానీ తంగిడ మళ్ళీ మట్టి బతుకమ్మ పడింది అక్కడ. అంత గొప్ప పదం నాకు గోరెటెంకన్న గారు. గ్రామీణ పరిమళం. నాకు బాలుగారు పాడితే ఇష్టం ఆ పాట. మళ్ళీ అక్కడ మళ్ళీ మనుగారిని పట్టుకున్నా. బాలుగారు లేరుగా అప్పుడు. అంటే ఆయన పాడితే బాగుంటుందని నా ఉద్దేశం, నా బాధ లేరు. మనుగారిని పట్టుకున్నాయి. గురువుగారు అన్న పాడి పెడతా తదాస్తు అన్నాడు. ఆయన ప్రసాదం ఇచ్చాడు నాకు. ప్రసాదం ఏంటి, వరం ఇచ్చాడు. ఆయన పట్టుకోవడమే మహా. అప్పటికి జబర్దస్త్ జడ్జిగా ఉన్నారు కాబట్టి ఉన్నప్పుడల్లా 5 నిమిషాలు 6 నిమిషాలకి వెళ్ళి నన్ను కాబట్టి తండ్రి నా పాట అద్భుతమైన పాట తండ్రి అన్న పాడు. కల్పనక్క గారు సార్, ఆవిడిచ్చింది సార్. కల్పన పాడడం అంటే మాటలు గుడ్. 2 గంటలు ఏకాధ్వనిలో వింటుంటే సార్ ఒళ్ళు పులకరి. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చేటప్పుడు కూడా మీరు ఒక వేరే అడ్రస్ పెట్టారు. నేను అయ్యో ఎట్లా ఈ ట్రాఫిక్లో అనుకుంటే ఆ పాట పెట్టుకొని నన్ను నడిపిస్తుంది. నా డీజిల్, నా కారుకి డీజిల్, కానీ నా ఒంటికి డీజిల్ నా పాట. ఎంత గొప్పగా నన్ను నడిపిస్తుందంటే, మళ్ళీ గుద్దితే గోడనైనా గుద్దేయచ్చు ఈ వయసులో అన్న కసిగా ఆ పాట చక్కగా ఇచ్చారు నాకు. అలాగే ఇప్పుడు అంటే నువ్వు బిజినెస్ అయిపోయిందా సినిమా? బిజినెస్ అనే ఒక పెద్ద పదం వాడేంత గొప్ప సినిమా, బిజినెస్ చేసేంత సంస్థ నా వెనక లేదు గురుగారు. బిజినెస్ అంటే నిజంగానే అది మాయాజాలం, ఇంద్రజాలం, అబ్రకదబ్ర, మ్యాజిక్. నాది బిజినెస్ అవ్వలే. ఆత్మీయంగా రేపు అందరూ భుజాల మీద వేసుకెళ్ళి నేను ఎక్కడ పడిపోకుండా మోస్తున్నారు. కేవలం నా ట్రైలర్ చూసి నాకు
నేను తీసుకుంటా. ఓ మధ్య అమరన్ లాంటి సినిమా చేసిన ఒక డిస్ట్రిబ్యూటర్ నా సినిమా ట్రైలర్ చూసి సార్ నేను షో చేస్తాను వచ్చి చూడండి డిస్ట్రిబ్యూటర్ ఆయనకి మా ఛానల్ ద్వారా నేను ఆయనకి అభినందనలు తెలుపుతున్నాను అండ్ నీ తరఫున థ్యాంక్స్ కూడా చెప్తున్నాను. ఎందుకంటే నీలాంటి వాళ్ళని అలాంటి వాళ్ళు కొమ్ము కాస్తేనే ఇలాంటి సినిమాలు బయటకు వస్తాయి. అఫ్ కోర్స్ ఎప్పుడు దిల్ రాజు గారే కాదు, ఎప్పుడు అల్లు అరవింద్ గారే కాదు, ఎప్పుడు సురేష్ బాబు గారే కాదు, ఎప్పుడు ఎవరో వాళ్ళే, ఇలాంటి కొత్త వాళ్ళు కూడా రావాలి. వచ్చినందుకు ఆయనకి అభినందనలు. ఆ 15,000 కూడా షో చేస్తే నీకు డబ్బు ఖర్చు కదా అన్నాడు. అదేలే, శివుడు మాలలో ఉన్నావు, అన్ని రకాలుగా శివుడు కాపాడుతున్నాడు. అండదండలుగా ఒక ఆరా ఇచ్చి నన్ను బ్రహ్మాండంగా కాపాడుతున్నాడు. నువ్వు బేసిక్ గా మిమిక్రీ ఆర్టిస్ట్ కదా, నువ్వు ఎవరిని బాగా చేస్తావు? రాజుబాబు గారి మా ఇంట్లో బ్రహ్మానందం గారు అడిగి ఏంటో ఎవరి ఫోటోలు కనబట్లేదు, అక్కడ ఉంటుంది చూడండి రాజుబాబు గారు. నా ఇంట్లో, నా ఆత్మలో, నా బాడీలో. ఇదిగో నీ ఇంటికి ఎప్పుడు పడితే ఎప్పుడు వచ్చాను కదా, నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళకు నేనేం చేస్తానో నాకు తెలీదు. ఇదిగో మీ కూతురు కోసం వచ్చాను, ఈ పువ్వు ఇస్తున్నాను మీ కూతురికి. అయ్య బాబాయ్ నువ్వు తీసుకునేవు. అయ్యే బాబాయ్ కర్ర తీస్తున్నావు, ఉంటానే బాయ్. ఆ సౌండ్ ఉందే, ఆ కీచ్ సౌండ్ కరెక్ట్ క్యాచ్ చేసావు. రాజబాబు గారి వాయిస్ అట్లాగే ఉంటుంది కరెక్ట్ గా. మీరు చూసుంటారు కదా గురుగారు రాజబాబు గారు? లేదు, నేను ఇండస్ట్రీకి వెళ్ళి రాజబాబు గారు పోయారు. ప్రేమ్ నగర్ లో డైలాగ్ వచ్చా నీకు? రాజబాబు గారిదే కూకు నాకేసుకోవా ఏంటి నీ బూటు. అవును, ఆ సినిమాలో అది ఏదో సినిమాలో పొద్దునే లేస్తాడు ఒక డబ్బా పట్టుకొని, అటు చూస్తేనేమో ఆవిడ ఇంకొక పెద్ద ఆర్టిస్ట్ ఉంటారు, డబ్బా పట్టుకొని ఏమంటారు బొగ్గుని బాగా దంచి ఇట్లా పళ్ళకేసుకుని రుద్దుకుంటూ ఉంటాడు. ఇదిగో కొన్ని నీళ్ళుంటే వస్తావా అంటుంటాడు. చచ్చినవాడా, అడుక్కు తినేవాడికి నీళ్లు పోయడం ఏంట అంటే అడుక్కు తినేవాడు నీళ్లు పోసుకోవడం, అడుక్కు తినేవాడి పిల్ల నీళ్లు పోసుకోదాం అని అంటూ ఉంటాడు. ఆయన్ని స్మరిస్తూ ఆయన నాకు ఇష్టం, ఆయన నరనరాల్లో ఆయన బాగా ఇష్టం. మన రాజబాబు గారికి ఇంత బ్రహ్మాండంగా చేస్తున్నావు, అడవి రాముడిలో బ్రహ్మాండం అంటే ఎలా ఉంటాయి? పులి ఉప్మా తింది చెప్పమా. అవునా, పులి ఉప్మా తింది చెప్పమా, నన్నెవరు నమ్మరే, అయ్యో పుడికి నన్ను పెట్టమంటారా, అయ్యో బాబోయ్ అంటుంటాడు. ఇలా నేను మా గురువు గారు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఎక్కువగా నన్ను అంటే మిమిక్రీ పరంగా ఇన్స్పిరేషన్ చేసింది హరికిషన్ గారు. అప్పటికి ఆయన జురాసిక్ పార్క్ అని ఒకటి చేస్తూ ఉండేవాడు. మోస్ట్ సౌండ్ ఇన్విజువలెన్స్ అంటే కళాకారులు ఎక్కడ ఏ కంఠం చేసినా కూడా ఆ భాషకే పరిమితం, కానీ శబ్ద అనుకరణ అనేది యూనివర్సల్. అది అప్పటికి అంటే కంఠాన్ని అనుకరించడం అప్పటి ప్రయోజనమే తప్ప దానికి రంజింపజేయడం, సంభ్రమాచర్యలకు గురి చేయడం ఏం పెద్దగా జరగదు దానివల్ల. అప్పటి వరకు ఆనందింపజేయడం, ఆ క్షణానికి రంజింపజేయడమే. కానీ సౌండ్ని చేయటం వల్ల పంది ఎక్కడ వచ్చినా పంది, కుక్క ఎక్కడ వచ్చినా కుక్క, హెలికాప్టర్ ఎక్కడైనా హెలికాప్టర్, విమానమే. అట్లా నాకు ఆయన చూసినప్పుడు జురాసిక్ పార్క్ అని చేసేవాడు స్టీవెన్ స్పిల్బర్గ్. అప్పుడే ఆయన ముందు ప్రదర్శన చేశారు అప్పట్లోనే అమెరికాలోనే హరికిషన్ గారు. ఆయన అప్పట్లోనే ఆయన డాలర్ మీద ఈజ్ అ వండర్ఫుల్ మిమిక్రీ ఆర్టిస్ట్ ఇన్ ద వరల్డ్ బై హరికిషన్ రాసిచ్చాడు. అలా ఆయన నన్ను, మీకు తెలిసే ఉంటారు హరికిషన్ గారు, బాగా తెలుసు. ఆయన దగ్గర నేను జురాసిక్ పార్క్ అనేది చూశాను. అప్పట్లో తెలుసుగా మైక్లో అని ఏదో చేస్తుంటే బాగుంది, నాకేదో ఇంగ్లీష్ అర్థమే చావదు. మనమేమో డిస్కంటిన్యూ కదా వరంగల్ నుంచి ఇక్కడ తెచ్చింది. ఏందయ్యా ఒకరోజు కూర్చొని ఏం చేయొచ్చు, ఏం చేద్దాం దీన్ని రిపేర్లు చేయాలని కూర్చొని నేను, నాకు అత్యంత ప్రజాదరణ తెచ్చింది. నేను ఏ స్టేజ్ మీదకి వేదిక జురాసిక్ పార్క్ సినిమాలో రాజబాబు గారి హీరో ఎలా ఉంటుందని నేను చేశాను. చెప్పవా? హెలికాప్టర్లు ఆఫ్రికా అడవుల్లోకి హెలికాప్టర్లు వస్తూ ఉంటాయి. ఇదే జురాసిక్ పార్క్, ఇక్కడే అద్భుతమైన భయంకరమైన కొండ చిలువలు, రాక్షస బలులు, కట్కరముగాలు అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇప్పుడే ఇక్కడికే వచ్చాను. ఏది నా కారు, ఏది నా గన్నేది, పేల్చేస్తా, కిచ్చేస్తా. అయ్య నాకేమన్నా భయం అనుకుంటున్నావా? ఇంతకు ముందు అడవిలో దొంగ
అనగానే వెనక నుంచి ఒక పెద్ద సౌండ్. ఏంటది ఏదో అరుస్తున్నట్టుగా ఉంది. ఏంటా సౌండ్? రాక్ పండ్ ప్లేస్కి ఏదో వచ్చినట్టున్నా, అదేదో నన్ను వెంబడిస్తుంది, పరిగెత్తండి అని చెప్పి అదొక 15-20 నిమిషాల కార్యక్రమం. అది మైక్రోఫోన్ ఉంటే బ్రహ్మాండంగా మనం చేయొచ్చు. అట్లా ఒక 20 నిమిషాల కార్యక్రమాన్ని నేను ఆ సౌండ్ విజువలైజేషన్, మధ్యలో ఆయన కార్ స్టార్ట్ చేయటం, బుల్లెట్లు స్టార్ట్ చేయటం, రాజబాబు గారు రాక్షస బలిని చంపటం, చివరికి విజయం సాధించి ఆ జురాసిక్ పార్క్లో నుంచి బయటికి రావడం. అది ఒక 20 నిమిషాల సంఘటన నన్ను ప్రపంచవ్యాప్తంగా నన్ను గుర్తింపు తీసుకొచ్చింది. ఎక్కడికి వెళ్ళినా ఎవరు వెళ్ళినా అదొక్కటి చేయవే అయ్యేమొద్దు అని. అలా రాజబాబు కొడుకులు నా ప్రదర్శన అక్కడ అమెరికాలో చూడటం. నీకు తెలుసా, మా నాన్నగారి రాజబాబు గారు అని వాళ్ళని ఆత్మీయంగా వాళ్ళే వచ్చి పరిచయం చేసుకోవటం. తర్వాత ఇక్కడ అనంత్ గారు కానివ్వండి, చిట్టుబాబు గారు, వారందరూ కూడా నన్ను ఆత్మీయంగా అప్పుడప్పుడు. అన్నిటికీ మించి నాకు గొప్ప జ్ఞాపకం జీవితంలో ఏంటంటే రమప్రభ గారు, నువ్వు మళ్ళీ పుట్టావురా రాజబాబు అంటూ ఉంటుంది. నాకు ఎప్పుడన్నా ఆవిడ ఎన్ని రాజబాబు గారితో ఎంత కాంబినేషన్. ఆవిడ బోర్ కొట్టినప్పుడల్లా నేను మాలలో ఉన్న ప్రతి సంవత్సరం, ఇప్పుడే ఈ సినిమా వాళ్ళు వెళ్ళలేను, ప్రతి సంవత్సరం 2 రోజులు ఒక రోజు వెళ్ళి అవుతూ ఉండి మదనపల్లి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిపోయి ఈ మనసులకి ఇవన్నీ నాటకీయ పరిణామాలు దూరంగా ఒక 2 రోజులు ప్రశాంతంగా ఒళ్ళో పెట్టుకొని పాత జ్ఞాపకాలు ఎప్పుడు వాళ్ళ ముందు అన్ని మాట్లాడుకుంటూ ఆమె సరదాగా మళ్ళీ వినిపిస్తూ. ఆవిడ పెద్ద అనుభవాల సముద్రం. ఆవిడ సినిమా ఇండస్ట్రీ ఎన్నో ఎన్నో నాకు చెప్పి, అవును ఆవిడ ఎన్నో ఆవిడ మహానుభావురాలు. అంత గొప్ప నటి నన్ను ఆదరించడం, నా బిడ్డను ఆదరించడం, మా సుజాతను కూడా పెళ్లి జరిగేటప్పుడు వాడిని బాగా చూసుకోమ్మా, వాడు కళాకారుడు అని, నా బిడ్డ నీ చేతిలో పెడుతున్నా అని చెప్పి. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ అసలు మా ఏ భార్య కూడా ఇల్లు కొంటానంటే ఆనందపడుతుంది, పొలదండ వేస్తుంది, కానీ ఇల్లు తాకట్టు గట్ట పెడతానంటే చెప్పు తీసి కొడుతుంది. మీ ఆవిడ ఊరుకుందా? కారు కూడా పెడతామంది. ఎందుకంటే అది కూడా ఆవిడ, మనకి ఎందుకు కాళ్ళు ఉన్నాయి కదా కారు పెట్టేద్దాం అంది. పాపం బంగారం. అందరి ప్రోత్సాహం వల్లే. అదే అక్కడే నీకు ప్రారంభమైంది అసలు ధైర్యం, ఆ అమ్మాయి దగ్గర నుంచి కదా. అమ్మాయి ఎంకరేజ్ చేసింది చాలా గురుగారు. అసలు ఆవిడ ముందు వీ షుడ్ కంగ్రాచులేట్ హర్. ఎందుకంటే నువ్వు ఇన్నాళ్ళు పడ్డ కష్టానికి ఇది ఒక సమగ్రమైన రూపం ఈ సినిమా. నీకున్న ప్యాషన్కి ఇండస్ట్రీ అంటే. చదువు సంజయ్ కూడా మానేసి ఇటు పక్కన నేను లాక్కొచ్చిందంటే ఎంత విధి, ఎంత బలీయమైనది. అందుకే ఉన్నాయి పెద్ద పెద్ద పాండవనం అసలు గుమ్మడిగా డైలాగ్ విధి చాలా బలీయమైనది. ఆనాడు ఆయనకే తప్పలేదే, శివయ్యనే మర్రి చెట్టులో దాక్కోవాల్సిన కానీ నేను ఇంకొక మాట విన్నాను, మీ ఇంటి పేరు శ్రీపతి పండితారాధ్యులు వారంట కదా. ఆరాధ్యులు. మా పెద్దన్న గారు పురోహిత్యం, వరంగల్లో మంచి పేరుంది. అలానే ఇప్పుడు చెప్తే ఏంటంటే, ఇప్పుడు ఏదో రాకేష్ వెలుగులోకి వచ్చి ఇవన్నీ చెప్పుకున్నా, నేను ఎప్పుడు ఏ వేదిక కూడా చెప్పుకోలేదు. ఇప్పటికీ చెప్పుకోకపోతే నా వెనక ఎవరు లేరు అని అనుకుంటారేమో, కానీ నీకొక లెగసీ ఉంది. అంటే నాకు మా అమ్మగారిది గుంటూరు జిల్లాలో ఒక చిన్న ఊర్లో, ఆవిడకి చంద్రమోహన్ గారు మీకు రచయిత, మా పెద్దనాన్న గారు దగ్గర అవుతూ ఉంటారు, వెన్నెలకంటి గారు వాళ్ళు పరిచయం. మా అమ్మ ఎవరిని చూపిమని అడగలేదు, కానీ ఒక చంద్రమోహన్ గారిని చివరి వరకు కూడా నేను తీసుకెళ్ళలేకపోయా. అయ్యయ్యో, ఇక్కడే ఉండి కూడా మణికొండలోనే కదా ఆయన ఉండేది కూడా, ఆ ప్రాంతమేగా. అది ఎందుకో మరి ఫిల్మ్ నగర్, మణికొండ వరకు కూడా కాదు, ఫిల్మ్ నగరే కదా అది. చివరి వరకు నేను ఎప్పుడు అంటూ ఉండేది మా అమ్మ, చుట్టాలరా మనకి, చుట్టాలరా అని. ఆయన ఎప్పుడు మా అమ్మ ఫంక్షన్స్లో వెన్నెలకంటి గారిని చూస్తూ ఉంటారు. మా అమ్మ వాళ్ళ బావగారి సొంత కూతురు వాళ్ళందరూ ఒకటే. ఆరాధ్యులు వారా మీరు? శ్రీపతి ఆరాధ్యులం శాఖ, ఆరాధ్యులం లింగదారులు అంటాం మేము. లింగదారులు అట్లా మనకంటూ అంటే మాకు తెలియని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అంటే బాలు గారు తర్వాత ఇప్పుడు చరణ్ ఉన్నాడు, శ్రీపతి పండితారాధ్యుల చరణ్. నాకు అత్యంత శ్రీపతి పండితారాధ్యులు అంతా మా పెద్దనాన్న గారు ఉన్నారు. అంతా ఇదే కుటుంబంలో ధైర్యంగా ఏం చెప్పుకున్నాం సార్ మనకి చెప్పుకోవడానికి. కానీ నేను రేపు వేదిక గారిని వీళ్ళందరినీ ఒకసారి మరి స్మరించుకుంటాను. గొప్ప విషయం ఏంటంటే, రాజబాబు గారికి పాటలు పాడి బాలు గారు మొదటి రోజుల్లో రాజబాబు గారికి కామెడీ పాటలు పాడి బాగా పాపులర్. పెట్లర్లో మళ్ళీ ఇప్పుడు నువ్వు రాజబాబు గారు ఇమిటేషన్ చేసుకుంటూ నువ్వు ఎక్కడో తెలియని సేమ్ ఆవిడ అలానే అంటారు. మన
రమప్రభ గారు ఏమిట్రా ఈ కాలం అంతా ఒక రకంగా ఉంటే నువ్వు ఎలా బతుకుతావు, ఏంటి నువ్వంతా ఇంకా పాత చింతకాయ జాడీలో ఉన్న పచ్చళ్ళలానే ఉంటావు అంటే, ఇలానే ఉన్నాను కదా, నువ్వు అలా ఉండు నేను ఇలానే ఉంటా అని అంట. నేను ఆవిడకు చనువు తీసుకొని కొంచెం, నేను ఆవిడతో ఎక్కువ ప్రేమగా ఉండే తక్కువ మందిలో నేను ఒకడిని. అవును, పెద్దవిడ చాలా అనుభవశాలి. సినిమా ఎంత హండ్రెడ్స్ ఆఫ్ ఫిల్మ్స్ చేసిన వెటరన్ యాక్ట్రెస్ రమాప్రభ అంటే మాటలు కాదు. ఆల్ లాంగ్వేజెస్ 4 షిఫ్ట్లు చేసేది రోజులో. అమ్మో, అది ఆ రోజు గోల్డెన్ డేస్. ప్రవాహం, రమాప్రభ గారు ఒక ఈ ప్రవాహం. రోజుల్లో అసంభవం అది. అసంభవం. సో నేను ఈ సందర్భంగా శ్రీపతి పండితారాధ్యుల రాకేష్, అబ్బో అలా నామకరణం మీరు చేసేస్తున్నారు నా నామకరణం. నన్ను మా ఎస్పి రాకేష్, మా అమ్మగారిది ముదిగొండ. అమ్మ గుంటూరు దగ్గర ముదిగొండ. అవును, నువ్వు అంతా చెప్పావు. నాన్నగారు ఏం చేసేవారు? చిన్న ప్రాయంలోనే తెలియదు సార్ అదంతా. మరి ఏం జరిగిందేమో కానీ చిన్నప్పటి నుంచి నా ఊహ తెలిస్తే మా అమ్మ తప్ప నాకు ఎవరు తెలియదు. సారీ. ఒకవేళ తెలిసినా కూడా నాకు చెప్పుకునే అంత, అంటే ఏమీ లేనప్పుడు కావలసి చేదోడుగా ఉండి ఆ సమయంలో కావాలి, కానీ ఈ సమయంలో అన్నీ ఉండి ఎందుకు సార్ నాకు? కరెక్ట్ అండి. ఉండాల్సిన సమయంలో ఉండి, సరే ఏం జరిగింది ఏంటి ఆ సందర్భం అనేది అది విధిరాత దైవనీయం, అవుట్ ఆఫ్ యువర్ హ్యాండ్స్. తల్లి కష్టపడింది. ఏ పాపం వాళ్ళ ఏదో మా తాతయ్య గారు అంతా మంచి, మా తాతయ్య గారు గుళ్ళు అక్కడ కట్టించడం, ఆయన లింగదారు అందరూ. లేదండి, మా తాతయ్య ఇంటి పేరు ముదిగొండ. అదే అక్కడ, సారీ గుంటూరే కదా. ఆయన ఆరాధ్యులు. మా తాతయ్య గారిని ఇప్పటికీ నా చిన్నప్పటి నుంచి చూస్తే బూస్ బాంబ్స్ వస్తుంటే వీరభద్రపల్లెం పెట్టి నాసాలు గుచ్చుకుంటూ ఉంటే ఆయన అందరికీ లింగధారణ చేసేవాడు. గురువు గారు ఆయన అందరికీ, అటు కొమట్టి వారికి అందరికీ ఆయన గురువు గారు లింగధారణ చేసేవాళ్ళు అందరికీ, బ్రాహ్మణులకి అందరికీ. అట్లా ఎక్కడో కట్ అయిపోయింది అదంతా. మళ్ళీ నేను రీకన్స్ట్రక్ట్ చేస్తా ఏదో ఒక రోజు చక్కగా చెయ్యాలి. అదొక మంచి అద్భుత వాతావరణం. ఆ దేవుడు సహకరించి సినిమా తర్వాత చేస్తే నాకు ఒక శివాలయం కట్టాలని నా ఆలోచన. కట్టి మళ్ళీ అందరినీ పిలిచి చక్కగా ఎవరు ఏదైనా, ఏ పేరైనా, ఏ ప్రాంతమైనా, ఏ కులమైనా, ఏ మతమైనా అందరం సినిమా వాళ్ళకి అవి ఉండవు కదా. మన అసలు కుల వాస్తవం ఒక సినిమా వాళ్ళకే ఇంటి పేరు ఉండదు, కులం ఉండదు, మతం ఉండదు. అలాంటిది సినిమాకు ఉంటుందా గురువుగారు? ఒక మాట చెప్పండి. నన్ను బాధ కనిపించే విషయం ఏంటంటే, ఈ మధ్య ఒక వ్యక్తి అన్నాడు, ఈ సినిమా ఈ వర్గానికి కాదేమో అన్నాడు. సినిమాకి వర్గం ఏంటి గురువుగారు? వర్గం వచ్చా, సినిమా బాగుంటే అన్ని వర్గాలు చూసేస్తారు. సినిమాకి వర్గం ఏంటండి? సినిమాకి వర్గం అంటది. అనే బాధ అనిపించింది. ఇది ఒక వర్గం సినిమాకి వర్గాలు ఉండవు. ఆ రోజుల్లో మా భూమిలో బండి వెనక బండి గట్టి అని రజాకర్ల పాట పెడితే సినిమా అత్యంత ప్రజాదరణ పొందలేదా? లంబాడోల రామదాస్ అని 1984లో చేస్తే లంబాడోల రామదాస్ ని ఎంత భుజానికి వేసుకున్నారు. ఆ పాట ఏంటి? అది లంబాడోలో అంటే అది ఆ రోజుల్లో అసలు రంబాడి కల్ట్ ఉందా? అప్పటికి అంత పాపులర్ కాదు. మరి ప్రతి ఊర్లోని బంజారా వాళ్ళు ఉండేవారు, లంబాడి వాళ్ళు కనిపించేవారు. బంజారా హిల్సే వాళ్ళది, లంబాడోళ్ళది. సంత పెట్టుకునే కొండ మీదకి వెళ్ళి మనం విలాసవంతమైన భవనాలు కట్టి ఇది వాళ్ళది కాదని పేర్లు మాత్రం బంజారా హిల్స్ అని పెట్టాం మనం. ఇది వర్గానికి కాదా? సినిమా ఒకటి వర్గానికి కాదు, సినిమా ప్రాంతానికి కాదు. సినిమాకి మాత్రమే యాస, భాష, కుల, మత, ప్రాతిపదికలు ఏవి ఉండవు. ఎక్కడో హాలీవుడ్ లో తీసిన సినిమా అనకాపల్లిలో కూడా ఆడుతుంది. కరీంనగర్ పక్కన చిన్న థియేటర్ ఉంటే అందులో ఆడుతుంది. ఆ వర్గానికి ఏమిటి? అదే వర్గానికి సినిమాలు అదే. అది కూడా ఏంటంటే సరి అయిన అండర్స్టాండింగ్, మాట్లాడేటప్పుడు ప్రాపర్ కాంప్రహెన్షన్ అవన్నీ ఉండాలి. అండ్ ఎనీహౌ నువ్వు ఈ జర్నీలో నువ్వు తీసుకుంటున్న ఈ పెద్ద లీప్, పెద్ద జంప్, ఇది చాలా సక్సెస్ఫుల్గా నువ్వు హనుమంతుల వారు శ్రీలంక దాటి అక్కడికి వెళ్ళినట్టు, అదే ఇండియా దాటి రామేశ్వరం నుంచి లంకకి వెళ్ళినట్టు, రాముల వారి దగ్గరికి వెళ్ళినట్టు విజయవంతంగా, అలాగే నువ్వు కూడా ఈ లంఘించి ఈ సముద్రాన్ని విజయవంతంగా అవతల తీరానికి, విజయ తీరాలకి చేరుకోవాలని, నీకు విజయం రావాలని, ఇమీడియట్గా నెక్స్ట్ పిక్చర్ నీ డైరెక్షన్లో అనౌన్స్ అవ్వాలి. ఎవరో ఒకరు, నీ వరకు ఎవరు ఛాన్స్, అది వేరే విషయం, ఎవరో ఒకరు అనౌన్స్ చేస్తారు. ఆ రోజు కోసం హిట్ టీవీ, మా అభిమాన ప్రేక్షకులు, హిట్ టీవీ తరఫున నేను, మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా ఆనందం. ఈ 22 మాత్రం తప్పకుండా ఏమీ ఆలోచించకుండా, నా మీద ఎటువంటి అంచనాలు లేకుండా, ఒక 2 గంటల 12 నిమిషాల సమయం
మీరు స్క్రీన్కి ఇవ్వండి, సౌండ్కి ఇవ్వండి. దాంట్లో డౌట్ లేదు రాకేష్. నేను చాలా మందికి చెప్పొచ్చా, ధైర్యంగా వచ్చా, ఈ సినిమాకి నేను అవార్డు తెస్తున్నా అన్న, అది నిజమైనా కాకపోయినా రేపు నా సినిమా థియేటర్లో పడుతుంది, అక్కడే నేను గెలిచినట్టు. అదే నీ అవార్డు, ఫస్ట్ అవార్డు. ఫస్ట్ అవార్డు థియేటర్కి వెళ్తుంది, బొమ్మ నేను చూస్తున్నా, అదే నా ఇది. ఫస్ట్ అవార్డు విజయవంతంగా సినిమాని కంప్లీట్ చేసావు. సెకండ్ అవార్డు సినిమా రిలీజ్ అవుతున్నది. మీరు రేపు వచ్చి మాట్లాడితే నేను మాట్లాడతాను. నా తండ్రి వచ్చి మాట్లాడినట్టుగా నేను మాట్లాడతా. ఆల్ ది వెరీ బెస్ట్. లార్డ్ శివ బ్లెసెస్ యూ విత్ ఎ గ్రేట్ సక్సెస్. నీ కృషిని ఆయన ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తున్నాడు. అందుకే అందరి రూపంలో నిన్ను ప్రొటెక్ట్ చేసాడు ఈ ప్రాజెక్ట్లో. 100% వి విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ రాకేష్. ఆల్ ది వెరీ బెస్ట్. రాకింగ్ రాకేష్ తాలూకు సినిమా కేశవ్ చంద్ర రమావత్ రేపు 22వ తారీఖున అన్ని థియేటర్లు వస్తుంది. లెట్ us రాక్ అలాంగ్ విత్ రాకేష్. కమాన్, వెల్కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.